చదువుకుందాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నీ నిబంధనను ఆధారం చేసుకొనొచ్చు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమును తోడుకొని వచ్చిందను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద ఆచరించుచు బలులను నాకు అంగీకారములను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు నీ మందిరానికి వచ్చి, నీ ప్రేరణ వచ్చి, మీరు ఇచ్చిన సంఘాన్ని దర్శనానికి వచ్చి, నీ వాక్యాన్ని వచ్చి ఆధారం చేసుకొని మేము ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. ప్రభా, నా మచ్చుకు నేను కూడా వెలపెట్టుండేవాడిని. జన్మ బాకుని ప్రభా, ఇలాంటి నన్ను భిక్షాటం నుంచి, అంధకారం నుంచి, వెలపటి నుంచి కనికరించి, ప్రేమించి, వెతికి రక్షించి ప్రభా లోపలికి తీసుకుని వచ్చావు. నీకు స్తోత్రం. లేచి నిలిచి నడిచి మీ అంత ఆనందించేటువంటి గొప్ప భాగ్యం క్రీస్తులో మీరు నాకు కూడా అనుగ్రహించిన నీ ప్రేమకై స్తోత్రములు. ప్రభా, ఈ సమయంలో ఈ బేతనీయులను ఆధారం చేసుకొని మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. కొన్ని నిమిషాలు మాకు ఆసక్తిగా చేయండి. నీ సంఘం యొక్క ప్రత్యక్షత, నీ సంఘంలో ఉండవలసిన విషయాన్ని మేము నేర్చుకోవడానికి దైవాత్మ ద్వారా మాకు నేర్పించడం కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, 6వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. కొంచెం సౌండ్ విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు నా నిబంధనను ఆధారం చేసుకొనొచ్చు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించచ్చు ఆయన పరిచర్య చేయవలనని అని ఆయన పక్షున చేరు అన్యులను. ఇక్కడ ఒక మాట ఉంది, చెప్తారు ఎవరన్నా? 6వ వచనం చదువుకున్న ఒక మాట ఉంది, ఎవరైనా చెప్తారా? కట్టింది ఎవరికైనా? అన్యులు. ఇంకా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఎట్లా ఉందని నేను చూడలేదు, కానీ తెలుగు బైబిల్ బాగుంది, చక్కగా ఉంది. మీరు చెప్పలేదులే. కాదులే, మీరు చెప్పలేదులే. ఇక్కడ 6వ వచనంలో యెహోవాకు దాసులై అంటే నా పేరు ఉంది ఇందులో. యెహోవాకు దాసు అనే నా పేరు కాదా? ఆ పేరు నాకు ఉంది, కానీ ఆ పేరు ఏడుందా? అది నా పేరు మా నాన్నగారు ఒక వింతైన మనిషి కనుక యెహోవా దాస్ అని పెట్టాడు. దయచేసి ఓడి పెట్టుకోవద్దండి. ఈ మీ దగ్గర పనిచేసుకున్న డానియల్ బాబు నా పేరు తీసుకుపోయి ఆ గొంగులగూడలో పిల్లోడికి పెట్టాడు. ఆ గొంగులగూడు నిన్న పోయి అడిగితే వాడు ఉన్నాడా యెహోవా దాసు అని అడిగిన. ఆనాడు పొలానికి పోయినాడు అన్న. దయచేసి యెహోవా దాసు అని ఎవరు పెట్టుకోవద్దు. ఎందుకనంటే అందరు పెట్టుకునే పేర్లు అంటే ప్రభుదాసు, యేసుదాసు, మహిమదాసు ఏమన్నా పెట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే యెహోవాకు దాసుడు యేసు ప్రభువే, మనమందరం యేసు ప్రభు దాసులు. కానీ మా నాయన అతి తెలివితేటలు ఏంటంటే ఎవడు పెట్టింది నేను పెట్టాలని నా కొడుకు అని చెప్పని యెహోవా దాసు అని పెట్టాడు. నేను రక్షించబడిన తర్వాత హెబ్రోన్లో చాలామంది నా పేరు పిలిచేవారు కాదు. అప్పుడు నేను బాధపడ్డా. ప్రభుని అడిగా, ప్రభా ఏంది ప్రభా ఇది ఈ పేరు పెట్టారు, మనం మార్చుకోవాలని నేను అనుకుంటున్నానంటే ప్రభు నా గోడ విని నాతో మాట్లాడాడు. యెహోషువ గ్రంథంలో ఒక దగ్గర ఉంది, కీర్తనలో ఒక దగ్గర ఉంది, యెషయా గ్రంథంలో ఒక దగ్గర ఉంది యెహోవా దాస్ అని చెప్పాను. అప్పుడు ఉదయం నెమ్మది కలిగింది. అంతేకాదు ఈ మన సియోను గీతాల 500 పాట కృపా కనికరములు మా దేవ, ఆ పాటల 1వ వచనంలో 2వ వచనంలో యెహోవా దాస్ అని చెప్పాను. గుర్తొచ్చిందా? కనుక ఈ మాటల చేత ప్రభు హృదయాన్ని నెమ్మదిపరిచినాడు. ఎందుకంటే భక్సింగ్ గారే పేరు పెట్టాడు. కొమ్ములు ఉన్నాయి కొన్ని కూడా. ఎవరు పెట్టారు పేరు? భక్సింగ్ గారే పెట్టాడు. ఒక మాట అనుకున్నాడు, దావీదాసు పెట్టాడు కనుక తప్పైతే ఎందుకు పెడతాడు అని ఎక్కడో మిలికి అనేది. తీరా చూస్తే దేవుడు వాక్యం ద్వారా నెమ్మదిపరిచాడు. సరే, నేను వాక్యం వెళ్ళకపో యానివర్సరీ కనుక కొన్ని మాటలు చెప్తాను. ప్రియులారా,
ఈ మందిరము లింకమ్మ గారు తాను స్థలం తీసుకొని తనకు ఇచ్చిన ప్రేరణ బట్టి చిన్న పెంకుటిల్లు వేసింది. ప్రారంభంలో ఆ గేట్ దగ్గర ఒక చిన్న గది ఉండింది. అప్పుడు డానియల్ బాబు గారు వచ్చి సేవ చేస్తూ వచ్చాడు. సుమారుగా 4-5 సంవత్సరాలు. పిల్లరా, నేను అనుకుంటాను దంపేటలో ప్రారంభించబడక మునుపే మల్కారంలో సంఘం స్థాపించబడింది. 86వ సంవత్సరం. నేను వచ్చింది 2001లో వచ్చాను ఇక్కడికి. కానీ మల్కారంలో సంఘం స్థాపించబడింది 86వ సంవత్సరం. ఆ దినాల్లో సత్యం గారు కొత్తగా రక్షించబడ్డాడు. అది అప్పటికే సూర్యం గారు ప్రభులో ఉన్నాడు, బెన్యమిన్ గారు ప్రభులో ఉన్నారు, వాళ్ళంతా ప్రభులో ఉన్నారు. ఈ ఇసాక్ గారు అయితే ఇంకా ముందే ఉన్నాడు. ఆ ఇసాక్ గారు దేవుని నమ్ముకొని ఏం గూడెం అది ఇసాక్ గారు మా మొద్దులగూడెం నుంచి కొత్తగూడానికి నడిచిపోయేవాడు. మొద్దులగూడెం నుంచి కొత్తగూడ నడిచిపోయాడు. ఆ కొత్తగూడెం వరకు నడిచిపోతే కొత్తగూడెం వల్ల ఒక్కసారి ఇదే నాయన ఈ మనిషి 70 కిలోమీటర్లు నడిచి వచ్చాడు ఆదివారం ఆరాధనకి అని చెప్పి ఆ వ్యక్తికి ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు పరిచర్యకి. కొత్తగూడెం వాడు పరిచయకి రావడం కాక వాళ్ళ కొత్తగూడెం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు మన ఇసాక్ గారికి. అందుకని ఆమె ట్రైబ్ కాదు, ఆమె నాన్ ట్రైబ్. ప్రియులారా, ఆ రకంగా పరిచర్య ప్రారంభించబడింది. నేను 85 లేక 86 సంవత్సరంలో నేను ప్రారంభం సువార్త, నేను అనుకుంటా అది నా జీవితంలో ప్రారంభం గాస్పెల్ క్యాంపెయిన్, ఫస్ట్ గాస్పెల్ క్యాంపెయిన్. మేము హైదరాబాద్ నుంచి వ్యాన్ తీసుకొని కొత్తగూడెం వచ్చాం. ఆ దినాల్లో కొత్తగూడెం ప్రదీప్ గారు ఉండేవారు. మీరు ఎవరికో తెలుసో లేదో నాకు తెలియదు, ఈ బ్రదర్కి తెలుసు, కేఎస్పాలెం గారు. అయితే ప్రదీప్ గారు అనే దైవజనుడు భక్సింగ్ గారికి డ్రైవరు. ఒకటే కాదు 100 పనులు చేసేవాడు ఎగురులో. చాలా చురుకు, ఆసం వాడు. ఆయన అక్కడ సేవ చేస్తుండేవాడు. సత్యవేదం గారు పాలవంచులు ఉండేవాడు. ఆ టైంలో మేము మాకు సువార్తకు వచ్చి పాలవంచు నుంచి వాళ్ళని తీసుకొని సత్యవేదం గారు, ప్రదీప్ గారు, నేను, హైదరాబాద్ నుంచి సేవకులు అందరం కలిసి ఈ రోడ్లో మేము సువార్త చేసుకుంటూ వచ్చాము. పాలవంచు నుంచి మొదలుకొని ఇట్లా చేసుకుంటూ సొత్తుపల్లి మీదుగా సువార్త చేస్తూ వెళ్ళాము 86వ సంవత్సరంలో. ఆ టైంలో ఈ సెంటర్లో నిలబడి పుస్తకాలు ఇన్ని పెట్టుకొని ఆయన ప్రదీప్ గారు సువార్తలు అమ్మడం చూశాను. ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం రాత్రి వేళ మల్కారంలో చిన్న పాక వేసి ఆ పాకను ప్రతిష్ఠించారు మందిరం కొరకు. చిన్న పాక, అంత మట్టి నేల. ఆ నేలలో ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాం. ఒక రాత్రి నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మాతో పాటు ఉన్నాడు ఒక ఆయన, దేవుని సేవకుడు ధర్మారెడ్డి అనే పేరు, ఎప్పప్రాన్ పేరు మార్చారు. ఇప్పుడు హైదరాబాద్లో పడకలో ఉన్నాడు. ప్రార్థన చేయండి. మరణంతో పోరాడుతూ ఉన్నాడు. చాలా పెద్ద మనిషి, చాలా యథార్థవంతుడు. ఆ మనుషుడు సాక్ష్యం చెప్పాడు ఆ రోజు అక్కడ సత్యవేదం గారు వాక్యం చెప్పాడు మల్కారంలో 86వ సంవత్సరం. అప్పుడు నాకు ఈ ప్రదేశాలు ఏం తెలియదు, నేను హైదరాబాద్ వాడిని. అయితే నేను అశ్వాపురంలోనికి 94వ సంవత్సరం సంపూర్ణ సేవకు వచ్చాను. 7.5 సంవత్సరాలు అశ్వాపురంలో సేవ చేశాను. అక్కడ 300 మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంతా సర్కారీ ఉద్యోగస్తులే. అది ఉంటే బాంబే ఉన్నట్టు ఉంటుంది అశ్వాపురం. ఇప్పుడు కూడా చూడవచ్చు. పాలవంచకు మా మనుగురికి మధ్యలో ఉంటుంది. భద్రాచలం, పాలవంచు భద్రాచలం వెళ్తుంటే లెఫ్ట్కి పోయే రోడ్డు మొండికుంట దాటిన తర్వాత అశ్వాపురం. అక్కడ నేను మొట్టమొదటి గాడ్ సర్వెంట్. అక్కడ దేవుడు మా సేవను దీవించాడు. 3 బ్రాంచీలు, 300 మంది ప్రజలు, చక్కని పరిచయం జరుగుతుండగా అకస్మాత్తుగా ఏం జరిగిందో పెద్దలకు నాకు తెలియదు, కానీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇంకా గతం నాకు అక్కర్లేదు, నాకు తెలియదు ఆ విషయాలు. అయితే నేను వచ్చినప్పుడు ఆల్రెడీ ఈయన ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు మన సౌరుడు డానియల్ బాబు గారు మన రీసెంట్గా, ఆయన భార్య కూడా బాగలేదు. వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా 2 పిల్లలు పెళ్ళినైనా విన్నాను. మిగతా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అయితే డానియల్ బాబు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ పక్కనే మన దుర్గప్రసాద్ ఇంటి ఎదురుగానే ఒక రూమ్ కిరాకి తీసుకున్నారు. 400 రూపాయలు. మధ్యరాత్రి 12 గంటలప్పుడు నన్ను వచ్చి ఆ రూమ్లో మా వాళ్ళు 50 మంది వచ్చారు అశ్వాపురం నుంచి వదులుకోలేక అక్కడ 400 మంది వచ్చారు. ఆ మెయిన్ గేట్ దగ్గర వచ్చి భయంకరంగా ఏడ్చి నన్ను విడిచిపెట్టారు. అది సుమారు 2001 సంవత్సరం జూలై మాసం.
భయంకరంగా ఏడుస్తే 400 మంది ఆ చుట్టుపక్కల దుకాణాలు అంతా లేచి వచ్చారు. ఎవరు చచ్చిపోయినారో రోడ్డు మీద. ఆవిడ చూస్తే మా పాస్టర్ గారు పోతున్నారంటే వాళ్ళందరూ గుర్తుపడతారు ప్రతి వాడు. అందరూ వచ్చి పలకరించి విచారించారు. తర్వాత 50 మంది 3 కార్లు ఒక వ్యాన్తో వచ్చారు. మధ్యరాత్రి వీధిలో దిగి వాళ్ళు వదిలిపెడుతూ 1 గంటప్పుడు ఏడ్చి ఆవిడ వీధి వాళ్ళంతా లేచారు. ఆ దినాలు ఉండేవాడు. ఏంటి శబ్దం, ఎవరు చచ్చిపోయినారని. అట్లా ప్రభు కృప చేత నేను దంపేటకు వచ్చాను. దంపేటకు వచ్చినప్పుడు నా సంఘం ఎంత ఉంది, ఆ దంపేటలో నాకున్న సంఘం, ఆ సంఘం పెద్దలు ఎవరంటే పెద్దలు, చిన్నలు, పిల్లలు, ముసలోళ్ళు వాళ్ళే. ఒక దుర్గప్రసాద్, ఒక రాంబాబు, ఇద్దరే. ఇంకొక మగ పురుగు లేదు దంపేట్ల, ఇంకో మగ పురుగు లేదు. మన యోహాను ఉన్నాడే, ఈ యోహాను గోడ పక్కన ఉండేవాడు. గోడలో అయితే ఆ ఇద్దరితో వచ్చాను. 15 మంది సిస్టర్స్ వచ్చేవాళ్ళు. అందులో 2కో 3కో బొట్టు లేదు అంతే. నీతో అంతా బొట్టు లేదు. వస్తుంది మార్తక్కన మీ అత్త పేరేంటి? మార్తమ్మనేనా? ఏమో మర్చిపోయినానేమో అని. మార్తమ్మ కోడలు లేడున్నారు. మా సంఘంలో ఉన్న స్త్రీలలో పెద్దది ఎవరైతే మార్తమ్మ. ఆ మార్తమ్మ గారికి బైబిల్ మత్త ఎక్కడ ఉందో మార్క ఎక్కడ ఉందో తెలియదు. పాదు బైబిల్ అయితే నమ్మకం పట్టుకొస్తుంది. ఈ 15 మందితో ప్రారంభిస్తే మొదటి ఆదివారం మాకు వచ్చిన ఆఫరింగ్ ఏంటంటే 45 రూపాయలు. ఈ స్థలం సంగతి చెప్తున్న దంపేట సంగతి. 400 రూపాయలు ఇంటికెరే కట్టాలా, మేము పోషించబడాలా, మా పిల్లల్ని చదివించుకోవాలి. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో మేము పని ప్రారంభించినప్పుడు మేము రాగానే 2వ రోజు 3వ రోజు మల్కారం బ్రదర్స్ వచ్చారు. వాళ్ళన్ని విషయాలు అవి వాళ్ళతో కలిసి ప్రారంభిస్తుంటే వారం లోపటనే, వారం దాటగానే వచ్చారు. వాళ్ళ టీం అంతా వచ్చారు, వచ్చి పంచుకున్నారు. అప్పుడు మా బరైకల్ కాలి సాల్మోన్ అన్న వాళ్ళకి చెప్పాడు, అన్నా వద్దన్నా, మనకు సేవకుడు ఎందుకన్నా, నువ్వు ఉన్నావు కదా మా ఇసాకన్నా అని అంటే, లేదు మనకు సేవకుడు కావాలని చెప్పని బలవంతంగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నాడు బరైకల్ కాలి సాల్మోన్ అన్న. అయితే వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు నేను కూడా కొన్ని కండిషన్స్ పెట్టాను, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇద్దరు కలిసి సమాధానంగా కండిషన్స్ ఒప్పందం అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆరాధన మందిరంలో స్టార్ట్ చేశాను. 1 నెల లోపల మందిరంలో స్టార్ట్ చేసుకున్నాము. అది ఆగస్టు మాసం అని నాకు గుర్తొస్తుంది. వీళ్ళరా ఆగస్టు 6వ తారీఖు ఏమో మేము మందిరంలోకి వచ్చాము. అది ఇల్లు లేదు, బయట ఉన్నాము. ఆ తర్వాత ఏసాస్ అనే ఇంటి దగ్గర ఈ ఎదురు బొంగులు ఉన్నాయి. ఇప్పుడు ఆ మందిరం ఇంట్లో వేసిన బొంగులు, ఆ ఎదురు బొంగులతో వాళ్ళ ఇంటి ముందు ఉంటే ఆ కంపెనీ కనీసం మనోళ్ళంతా యవనస్తులు వచ్చి కొడతా ఉంటే వారం 10 రోజులు పట్టింది ఒక్కొక్క బొంగు లాగి చేయడానికి. తర్వాత కొండకు పోయి రాళ్ళు తీసుకొచ్చి ఈ ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వచ్చినాం. డిసెంబర్ మాసంలో వాచ్మెన్ సర్వీస్ కల్లా 7 సంఘాలు తొట్టి పంపు వదులుకుంటే తూర్పుమెట్ట వరకు బాగుగొడగొడ్డము జీలుగుమల్లి నేను స్టార్ట్ చేశాను ఫస్ట్. అంతకుముందు జీలుమల్లిలో సంఘం లేదు. ఏమన్నా సాల్మోన్ అన్న నిజమేనా? సాల్మోన్ అన్నోడు ఉంది బరైకల్ కాలంలో. వాళ్ళకి వాగొడు కూడా బరైకల్ కాలం ఉండేది. అట్లాగే ఈ ప్రదేశాలని 7 సంఘాలు స్టార్ట్ చేస్తే ఫస్ట్ వాచ్మెన్ సర్వీస్కి 400 మంది వచ్చారు. ఆరాధనకి ఇక్కడ 400 మంది ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. ఆరోగ్యంగా దేవుడి స్థలంలో మహింపరచబడ్డాడు. శత్రువుకు ఆ పని జరగడం ఇష్టం లేక విపరీతమైన విభేదాలు పరిస్థితులు తీసుకుని వచ్చిన కాలాన్ని వచ్చి మళ్ళా మేము మందిరం వదిలిపెట్టి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయట పోయి అక్కడ కిరాయి ఇంట్లో, ఆ కిరాయి ఇల్లు అంటే ఆ చెట్ల మధ్యలో, చాలామందికి తెలుసు అనుకుంటాను, ఆ చెట్ల మధ్యలో రామారావు గారి ఇంట్లో అక్కడ స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన పాములు, అంత అడివి, చుట్టంత అడివి పాములు. మాకిద్దరు చిన్న పిల్లలు, ఆయన ప్రభు పని అని చెప్పి స్టార్ట్ చేశారు. మెచ్చుకో ఆ దినాల్లో అక్కడ పరిచయం చేస్తూ 120 గ్రామాలు 2003వ సంవత్సరం మే మాసంలో సుమారుగా 123 గ్రామాలు సువార్ చేశాను. సంగారెడ్డి గాస్పెల్ టీమును పిలిపించాను, వాళ్ళతో కలుసుకొని సువార్ చేశాను. పిల్లలు ఆ దినాలు మా చేతుల్లో డబ్బు లేదు, మీరు మర్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేస్తాను చూడండి. మా చేతిలో డబ్బు లేదు. సువార్ చేయాలంటే కనీసం 30-40 వేలు కావాలా, సువార్తకి వ్యాన్కు డీజిల్ కావాలా.
సువార్తల పుస్తకాలు కావాలా, వచ్చిన వాళ్ళ టీమ్స్కి భోజనాలు పెట్టాలా, వాళ్ళతో పాటు వాళ్ళు 10 మంది మా వాళ్ళు ఒక 20 మంది వస్తారు. ప్రతి స్థలానికి ఏ ఊరికి పోతే ఆ ఊరు వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టకపోతే ఒప్పుకుంటారా అంటే వీళ్ళందరినీ కలుపుకొని మేము పని ప్రారంభించినప్పుడు వీళ్ళ జరిగింది ఏం తెలుసా? ఇదే కంపేట 7 సంఘాల్లో ఒకరికి పెళ్ళి అయింది, ఒక ఇంట్లో ఎవరో చచ్చిపోయినారు, తర్వాత ఒకరికి ఏదో కృతజ్ఞత కావాలి. ఈ రకంగా వీళ్ళందరూ చెప్తుంటే వాళ్ళందరూ 6 నెలలుగా ఆపేశారు. మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి అన్న. ఆఖరికి సత్యం కొడుకు పెళ్లి కూడా సాల్మోన్ అని పేరు నేనే పెట్టాను, శ్రీను వాడి పేరు. కొడుకు పెళ్లి చేశాం. ఒక అమ్మాయి అవతల జీలుమల్లి అవతల తీసుకొని వచ్చి అప్పుడు ఆయన కూడా అన్నాడు, అన్న ఇంట్లో ఒక కృతజ్ఞుడు పెట్టాలన్నాడు. నేను అన్నా కొద్దిగా ఆగన్నా అంటే బరంకెల్ కాలనీలో కూడా అట్లాగే జీలుమల్లి మరియమ్మ వాళ్ళు కూడా మా ఇంట్లో మీటింగ్ పెట్టాలన్నారు. వాళ్ళు కూడా పోలేదు. అందరూ అన్ని మీటింగ్లు ఆపేసి ఒక పేపర్ తీసుకొని 10 రోజులు ఆ మీటింగ్లన్నీ డివైడ్ చేసుకొని మీ ఇంట్లో పలానా పూజ, మధ్యాహ్నం మీ ఇంటికి, రాత్రికి మీ ఇంటికి వస్తాం, అక్కడ సువా చేస్తాం, అక్కడ మరి బోని చేస్తాం అని మొత్తం లిస్ట్ అవుట్ చేసి కనీసం 30 భోజనాలు డివైడ్ చేసిన పరిచయం స్టార్ట్ చేస్తే ఇంకా మిగిలిపోయినారు. అన్న మా ఇంటికి రాలేదే, మేము కూడా పెట్టాలనుకున్నాం అన్నోళ్ళు మిగిలిపోయినారు. ఆ రకంగా వచ్చిన టీంకే కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మా సువార్తలు ఉండేవాళ్ళకి 30 మందికి 10 రోజులుగా భోజనము సున్యాసంగా సాగిపోయింది. సువార్తలన్నీ అదే డబ్బుతో డీజిల్ పోస్తూ వచ్చినాం. మెక్సికో 123 గ్రామాలు ఇక్కడ నుండి మొదలుకుంటే తూర్పుపెట్ట 70 కిలోమీటర్ల వరకు సువార్త ప్రయాణించబడింది. ఆ దినాల బాప్తిసాలు జరిగినాయి 2 సార్లు. నేను సువార్త చేశాం. ఆ చివరి మీటింగ్ అవుతుంది. దేవదాస్ గారిని దేవుడి సహాయకుడు నాగ్పూర్ నుంచి వచ్చాడు. ఆయన అప్పుడు మంచిర్యాలలో ఉండేవాడు. వచ్చినప్పుడు చివరి మీటింగ్ అయిపోయింది. అప్పుడే మన ఇసాక్ అన్న గారు వచ్చి, అన్న మీకు ఎవరో నుంచి ఫోన్ వచ్చింది అన్న. ఈ మందు ఫోన్ నేనే పెట్టాను ఇక్కడ మందులో, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫోను నంబర్ వాళ్ళకి ఎప్పుడో ఇదే నంబర్ ఉంది కనుక వాళ్ళు చేశారు. ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవు. అప్పుడు ఏంటి అని చెప్పి మేము ఫోన్ చేస్తే, అన్న మీకు ట్రాన్స్ఫర్ అయింది అన్నారు. నేను ఎప్పుడు అడ్డం చెప్పలేదు, అది మీ ఇష్టం, మీ ఇష్టం ఉన్నాడు చేసుకోండి అన్నాను. నేను చేయాల్సింది ఈడన్నా అదే పని, ఇంకో దగ్గరపోతే అదే పని, కొత్త పని ఏం లేదు. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా. ప్రియులారా, ఈ రకముగా పేదరికంలో, దారిద్ర్యతలో, కఠినమైన పరిస్థితుల్లో, ఎదిరింపుల్లో ఆనాడు ఏం లేకుండా పెంకుటింట్లో తడకల మధ్యలో దేవుడు తన పని నేను చేసింది కేవలం 2 సంవత్సరాలు, ఎక్కువ కాదు. కానీ నేను ఆ దినాల్లో చూసిన ఉద్యోగం ఏంటంటే సువార్తల ఉద్యోగం చూశాను. రెండవది, మేము ఆ దినాల్లో ఒక పద్ధతి పెట్టుకున్నాం. 30వ తారీఖు నెలకు చివరి రోజున ఇక్కడ ఇది హెడ్ క్వార్టర్ 7 సంఘాల కనుక ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్, రాత్రి ప్రార్థన, రాత్రంతా అందరు రావాల్సిందే. తర్వాత నెలకు 15వ తారీఖు, ప్రతి నెల 15వ తారీఖు బ్రాంచెస్లో ప్రేయర్. ఏమన్నా గుర్తుందా? బరంగల్ కాలనీ సాగుతుందా? ఇప్పటికీ పోయిందా గాలిలో? దీర్ఘకాలికంగా పెట్టుకున్నాము. నేను నమ్ముతారో లేదో, సిస్టర్స్ అక్కడ లోకల్లో కొద్దిమంది వచ్చేవాళ్ళు కానీ బ్రదర్స్ అన్ని స్థలాల నుంచి వాళ్ళు బరంగల్ కాలనీ ఆడ విడికి పెడతారు. పుట్టుపుట్టు బండి ఉండేది ఆయనకి, దాంట్లో కిరసనాలు పోసుకొని పుట్టు అనుకుంటూ వస్తే మా పాప వచ్చి, డాడీ పుట్టుపుట్టు బండి వచ్చింది డాడీ అని. ఆ రకంగా 50 మంది రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మేబీ పర్లోకం వెళ్తే ప్రభు ఏం చెప్తాడో నాకు తెలియదు కానీ ఆ ప్రార్థన ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళే. 50 మంది కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, రాత్రంతా ప్రార్థించేవాళ్ళు. ఆ సమయంలోనే వాక్య పరిచయ కొరకాయ యవనస్తులను సిద్ధం చేశాం. ఆ యేసుదాస్ అన్న కొడుకు జాన్ అంటాడు, పిల్లోడు వాడు. అలాంటి వాళ్ళని వీళ్ళంటి వాళ్ళు అందరినీ పట్టుకొని పిల్లలందరూ కూడా సువార్తకు, సేవ కొరకు, పరిచయ కొరకు ఇప్పుడు అన్ని సంఘాలకు పంపించాలా. ఇస్రాయేల్ నుంచి అన్ని సంఘాలకు పరిచయకు వెళ్ళేవారు. పరిచారకులంతా వచ్చి 50 మంది ఇక్కడ ప్రార్థన చేసేవారు. మేము వచ్చేటప్పుడుగా అడవిలో పోతున్నామనే భయం, దేవుడు తీసుకుపోతున్నాడని ఒక సంతోషంతో మేము బయలుదేరి వస్తున్నాం. ఆ టైంలో మాకు ఎల్ఎన్ దేశరత్న గారు, మరి ఖమ్మం నుండి సత్యవేదం గారు మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రార్థన మీటింగ్ పెడుతూ వచ్చారు మాకు అశ్వాపురంలో. చివరికి అందరూ వెళ్ళిపోయినారు. మేము వస్తుంటే వాళ్ళు అన్నారు పిలిచి, అయ్యా మీకేం భయం లేదు, ఒక మంచి ఫ్యామిలీ వస్తూ ఉంది, లాలయ్య గారని రెసిడెన్షియల్ టీచర్స్ ఇద్దరు కూడా భార్య భర్తలు,
వాళ్ళు వచ్చేసినారు అక్కడికి, ట్రాన్స్ఫర్ ఎల్లందు నుంచి వచ్చారు అని చెప్పినారు. వాళ్ళెవరో నాకు తెలియదు. నేను వచ్చాక వారం 10 రోజులకి వాళ్ళు ఎవరో అంట కదా, పేరు కూడా మర్చిపోయా అని రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ అది అడవిలో ఉంది. ఇప్పుడు అడవి, అది ఊరు. ఇప్పుడు అడవి అంటే పడతారు. భయంకర అడవి. ఈ నుంచి అడిగి పోవాలంటే అడవిలో పోయినట్టు ఉండేది. పోయి ఆడ వెతుక్కుంటూ పోయి ఆడ అడిగా ఎంక్వైరీ చేస్తే, అయ్యా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి వెళ్ళిపోయినారు, వాళ్ళకి ఇష్టం లేదు ఇక్కడ రావడానికి, ఇంకా వస్తారో రారో మాకు తెలియదు, వాళ్ళైతే లీవ్లో ఉన్నారని చెప్పాడు. సరే పెట్టుకో 2 సార్లు ఎంక్వైరీ చేసి వదిలేశాను. ఆ తర్వాత ఆగస్టు 15వ తారీఖు నేను ఇంట్లో ఉన్నాను. ఓ మోటార్ సైకిల్ మీద వచ్చారు లాలయ్య గారు, మిస్సెస్ కొడుకుని తీసుకొని. అక్కడ కూర్చున్నాడు బంధువు చిన్నవాడు. ఏంటి కథ అంటే, వాడు ఆగస్టు 15నే పుట్టాడు. మరి సేవకుడితో ప్రార్థన చేసుకోవాలి కదా. వాళ్ళు అప్పటివరకు మందిరానికి కూడా రాలే, అసలు ఊరికే రాలే. వచ్చారు ఒక 6 రోజుల్లో ఇందేమో అప్పుడు జాయినింగ్. తీసుకొని వచ్చి, అన్నా మేమేనా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ని, ఇది మా కుమారుడు ఇట్లా అని చెప్తే వాడు ప్రార్థన చేసి వాడిని బేస్ చేసుకుంటూ ఆ కాలేజీలో మేము పరిచయం స్టార్ట్ చేస్తే అక్కడ కూడా ఒక 5 కుటుంబాలు, 4-5 కుటుంబాలు, కనీసం 3 కుటుంబాలు రక్షించబడ్డాయి. 2 కుటుంబాలు వస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా అక్కడ కూడా దేవుడు తన పని జరిగించుకున్నాడు వారి ద్వారా. ఈ రకంగా ఆ దినాలు కఠినమైన పరిస్థితి అయినప్పటికీ నేను రుచించింది ఏంటంటే, 7.5 సంవత్సరాలు అశోపురంలో చేసి అక్కడ ఆత్మను సంపాదించిన దానికి, 2 సంవత్సరాలు ఇక్కడ చేసిన పరిచర్యకి ఆత్మీయ ఫలితాలు ఇక్కడ నేను చూస్తూ వచ్చాను. కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ కూడా ఆత్మీయ పరిచర్య, నేను మాట అనుకునేవాడిని ఇప్పుడు కూడా అంటాను, ఇది పాలు తేనె ప్రవహించే ప్రదేశం, కానాన్ లాంటి ప్రదేశం ఇది. వీళ్ళెవరో బేతల్ అని పేరు పెట్టుకున్నారుగా, నేనుంటే కానానే పేరు పెడతాను దీనికి. ఎందుకంటే ఇక్కడ తినడానికి రొట్టె తిండి దొరకదు కానీ పండ్లు దొరుకుతాయి. ఏ పండైనా తినవచ్చు, గొప్ప తప్పలుగా పండ్లు దొరుకుతాయి. ఇప్పుడు మా సంఘ పెద్ద సంఘం కూడా మాట చెప్తాను. ఓ దుర్గప్రసాద్ నాకు రాంబాబే వస్తారు. సాయంకాలం పూట రాంబాబు వచ్చేవాడు. ఏమయ్యా అన్న ప్రేతలాడు అన్న అనుకుంటూ వచ్చేవాడు. ఏమయ్యా ఏం సంగతి ఎట్లా అన్నా, చాలా ఇబ్బంది ఉందన్నా, కష్టం ఉందన్నా. ఏమయ్యా పని చేసుకుంటున్నావు కదా, దుకాణం ముందు కూర్చొని పని చేసుకునేవాడు, సైకిల్ రిపేరింగ్. అయితే ఇప్పుడు అంటే కోపం వస్తుందేమో నాకు తెలియదు, ఉన్న సత్యం ఇది. అప్పుడు నేను చెప్పాను, ఎన్ని వచ్చినాయంటే 20 రూపాయలు వచ్చినాయి అన్న, 30 రూపాయలు వచ్చినాయి, 50 రూపాయలు వచ్చినాయని చెప్పేవాడు. ఎంతో దీనంగా ఉండేవాడు. ఒక పక్క తల్లి ఏడిపించేది. అలా టైంలో ప్రార్థన చేసి నేను చెప్పాను, బాబు నీకు వచ్చే 20 రూపాయల్లో ఆ 2 రూపాయలు ప్రభుకి ఇచ్చాయి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని బాగా దొంగిలించువా, ఆ తర్వాత చూడు ఫలితం అన్న. దేవుని స్తోత్రం. ఇమాన్యుయల్ ఆ మాట విన్నాడు. నేనే బాప్టిజం ఇచ్చి ఇమాన్యుయల్ పేరు పెట్టాను. అయితే ఇమాన్యుయల్ ఆ మాట విన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని గ్రాడ్యువల్గా దీవిస్తూ వచ్చాడు. 2 ఏళ్లలో మేము స్వార్థ చేస్తున్నాం. నేను మందులో ఆ ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు స్వార్థ చేస్తూ వచ్చాను. భోజనం తింటా ఉంటే ఆ మనుషుడు ఎవరితోనో అన్నకి అంకులకి ఇచ్చిరాపండి అని చెప్పని నాకు 1000 రూపాయలు పంపించాడు. 1000 రూపాయలు ఇట్లా నేను చేతిలో పట్టుకున్నానండి. ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఆ 1000 రూపాయలు కాదు, అది 1,00,000 రూపాయలతో సమానం. కారణం ఏంటంటే ఆ మనుషుడు ఎప్పుడు 1000 రూపాయలు కళ్ళతో చూడలే. ఇతరుల పైసలు చూడలే. వేరే వాళ్ళ పైసలు మన పైసలు కావు కదా. నా సొంత డబ్బు అనేది 1000 రూపాయలు కళ్ళ చూడనోడు ఈరోజు పరిచయం కోసం 1000 రూపాయలు పంపాడు సువార్త కొరకు. నేను ఉండగానే ఆ మనుషుడు అంతగా దీవించబడుతూ వచ్చాడు. నేను పోయిన తర్వాత నేను జాన్తో మాట్లాడుతున్నాను ఖమ్మంలో. దాని అన్నా ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అన్నా అంటాడు. ఏ కోటీశ్వరుడైనా ఒక గొప్ప పని ఏంటంటే ప్రభు పని కోసం అంత వదిలేసి సాగిపోయాడు. మంచి విషయం. ప్రియులారా, అట పేద స్థితిని, దారిద్ర్య స్థితిని ప్రభు సంఘంలో లేపుతూ వచ్చినాడు. ఇంకా మిగతా విషయాలు వాక్యంలో నేను పంచుకుంటాను. దయచేసి మనం దేవుని వాక్యం చదువుకుంటాం. ప్రియులారా, 7వ వచనం, ఇది 6వ వచనం ఇప్పుడు చెప్పిందంతా. ఇప్పుడు 7వ వచనం చదవండి. ఎవరైనా గట్టిగా చదవండి. ఏమంటున్నాడు? నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. దేవుని మందిరానికి వచ్చేది ఏడ్చేదానికి కాదు, గొడవ పెట్టుకోవడానికి కాదు, ఒకరు ఎత్తిపోసుకోవడానికి కాదు.
ఆయన మందిరానికి వచ్చేది ఆయన సన్నిధిలో కనుక నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములు. పాత నిబంధన ఇది. కొత్త నిబంధనలో వారు చేసే ఆరాధనలు నాకు అంగీకారములు. మూడో మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నీకే కాదు, ఇది బేతెల్ మందిరం మాది అని డబ్బగొట్టొద్దు. ఇది దమ్మపేట మండలం అంతటికి మందిరమే. దూర ప్రదేశాలు ఉండే వారికి దేవుని మందిరమే. సంఘస్థలం ముద్రలు వేసుకోవద్దండి. మందిరం నీది కాదు, నాది కాదు, దేవుని మందిరం. పరిశుద్ధుల పరిచర్య, వారి సమర్పణ, వారి ప్రార్థన, వారి ప్రయాసం చేత దేవుడి మందిరాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఇది కట్టబడింది, ఆయన నా పేట కట్టబడింది. ఇది ఆయన కొరకైనటువంటి మందిరం, ఎవరి సొత్తు కాదు. కనుక ఈ మందిరానికి 3 విషయాలు. విశ్వాసులైన వారు మందిరానికి వచ్చి ప్రభువును ఆనందించాలి. రెండవది, ఈ మందిరంలో చేయబడే ఆరాధనలు దేవుడు అంగీకారయుక్తములుగా ఉండాలి. మూడవది, లోకం నుండి అనే జనులకందరికి కూడా ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి. అందుకని దేవుడు బేతేల్ని మీకు ఇచ్చిన వాడిగా ఉంచున్నాడు. దేవుని స్తోత్రం. అనేకుల ప్రేమ, ప్రయాసము, ప్రార్థన, వారి సమర్పణ చేత చక్కని మందిరాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. అయితే మందిరం మాకు కట్టబడిందని 6 సంవత్సరాలైంది, 7వ సంవత్సరంకి వచ్చామని మీరు సంతోషించేదానికంటే ఈ మందిరంలో మాకుండే బాధ్యత, ఈ మందిరంలో మాకుండే పరిచర్య, ఈ మందిరంలో చేయవలసిన విషయాల్ని మీరు ఎంతగానో నేర్చుకోవాల్సిన వారు ఉంటున్నారు. కనుక ఈ మందిరం విషయంలో 7 విషయాలు మనం నేర్చుకుంటాం ఈ మందిరం ద్వారా. రండి, దేవుని వాక్యం. మందిరం పేరేంటన్నా? కరెక్టేనా? మందిరం పేరేంటి చెప్పండి? బేతేల్. బేతేల్ మందిరంలో ఉండవలసిన 7 లక్షణాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా పేపర్ మీద రాసుకోకండి, గుండెలో రాసుకోండి. అప్పుడే మీరు ఆనందిస్తారు, అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు, అప్పుడే అన్యజనులు ఇందులోకి వస్తారు. అప్పుడు మాత్రమే ఈ మందిరము పరిపూర్ణమవుతుంది. నాది నాదని కొట్లాడుకోవడం వస్తుంటే దోమ ఈగ కూడా రావు లోపలికి. గుర్తుపెట్టు, ఎవ్వరికి అధికారం లేదు నాది అనటానికి. ఇది దేవుని మందిరం అని చెప్పాలి. నేను హిమాచల్లో, పంజాబ్లో ఒక మందిరం కట్టాను 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, బంగారు గుడి అని చదువుకున్న పిల్లలకు పాఠ పుస్తకాలు ఉంటుంది కదా. గోల్డెన్ టెంపుల్ అంటే చిక్కులోది గురుద్వార్. దానికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం కట్టారు. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. రెండవది హర్యానా, ఇప్పుడు నేనుండేది రోహ్తక్. ఆ ఊరి పేరు రోహ్తక్. చెప్పండి, మర్చిపోతారని పలికిస్తున్నా. మీకు గుర్తుంటుంది, నీకు చెప్తాను. 2 సంవత్సరాల క్రితం ఒక బాబాని గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొని జైలు వేశారు. వాడి పేరు ఏంటంటే రామ్ రహీం డేరా బాబా. రామ్ రహీం డేరా బాబాను జైలు వేసినటువంటి అదే ఊర్లో నేను సేవ చేస్తున్నాను, అదే పట్టణంలో. ఆ పట్టణం సంగతి చెప్పాలంటే అక్కడ ఉండేది జాట్ ప్రజలు. జాట్స్ అంటే నాలుగు పొట్టిగుండ్రు అంత ఎత్తు ఉంటారు. అందులో ఎప్పుడు తక్కువ ఉండరు, అంత ఎత్తు అంత లావు ఉంటారు. వాళ్ళు మాట్లాడితే కొట్లాడిన దానికంటే పెద్దగా ఉంటుంది స్వరం. వాళ్ళ భాష ఎట్లుంటుంది అంటే కొట్టినట్టుగా ఉంటుంది. భాషే కఠినంగా ఉంటుంది. మనం కానీ అక్కడ పోతుంటే ఇంట్లో మాట్లాడుకుంటారు అనుకో, నాయన ఇంత కొట్లాడుకుంటారు ఏంటి అనుకుంటాము. ఆ కల్చర్, ఆ నేచర్ అట్లా ఉంటుంది. తర్వాత ప్రజలు రఫ్గా ఉంటారు, భయంకరంగా. 2015లో డిసెంబర్ 24 నేను స్వార్థ చేయడానికి కొంతమందిని 4 కార్లు తీసుకొని ఢిల్లీ నుంచి వెళ్తున్నాను. వెళ్తుంటే మధ్యదారిలో మనం పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టి 40 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి, జాట్ ప్రజలు రోహ్తక్ నుంచి వచ్చారు. 30 కిలోమీటర్ల ముందే వచ్చి 3 గంటల సేపు మనం వేధించి చివరికి నా బయోడేటా అంతా తీసుకొని నా కార్ నంబర్ కూడా రాసుకొని అన్నీ చేసి చివరికి చెప్పినారు, నువ్వు గాన రోహ్తక్లో కాలు పెడితే నేను కాల్ చేస్తామని చెప్పారు. 2015 డిసెంబర్ 24న
2016 ఆగస్టు 14 నేను ఆ ఊర్లోకి కుటుంబంగా వెళ్ళిపోయినాను. ఢిల్లీలో నాకు పెద్ద మందిరం ఉంది, ఇంతకంటే పెద్ద మందిరం, పెద్ద మేడ, ఏసీ రూము, కారు. ఎటువంటి పేద ప్రజలు కాదండి, ఢిల్లీలో ఉండే ధనవంతులు ఉన్నారు. ఒక కాలు ఇండియాలో, ఒక కాలు అమెరికాలో ఉంటుంది. అంత చక్కని శ్రేష్టమైన మందిరంలో 2 సంవత్సరాలు పరిచయం చేసి దైవ పరిచర్య, సంఘ ప్రత్యక్షత ఏంటో చూపించి ఆ తర్వాత ఆత్మదేవుడు నన్ను సంధిస్తున్నాడు. ఏమి ఈ మందిరంలో ఉంటావా నీవు? 2 ఏళ్ళే, ఎక్కువ కాలే. 2 ఏళ్ళు అయిపోతానే లోపల కలవడం స్టార్ట్ అయిపోయింది. ఎవరికి కావాలి బిల్డింగు, ఎవరికి కావాలి డబ్బు, ఎవరికి కావాలి వీళ్ళ మందిరము, ఇవన్నీ మనకెందుకు, మనం పరిచయం చేయాలి. ఇంత దూరం వచ్చా నేను ఆంధ్రప్రదేశ్, నా స్వజనులు వదిలిపెట్టి. కనుక ఈ దేశంలో, ఈ ప్రదేశాలలో దేవుని మందిరాలు కట్టి నశిస్తున్న ఆత్మలకు స్వార్థ ప్రకటించాలి కదా, నేను ఇడుంటే ఎట్టా అని చెప్పి కలవరం ఎత్తి. అప్పుడు నేను ప్రాణం చేసుకుని అన్నాను, ప్రభా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, యవనస్తులు, వాళ్ళని ఎక్కడో నేను పెట్టలేను, కనుక ఐ గో టు బ్యాక్, హైదరాబాద్ వెళ్ళిపోతాను. అదే టైంలో ఇప్పుడు ఎబ్రోన్లో ఉండే పీటర్ చారి, ఆ మనుషుడికి నేనే బ్యాప్టిజం ఇచ్చాను, నేనే పీటర్ అని పేరు పెట్టాను, మా అశోపురం వాడు. ఆ మనుషుడు ఢిల్లీకి వచ్చి 2 చేతులు దండం పెట్టాడు. అన్నా ఇంకెంతకాలం ఉంటావు అన్నా ఈ ప్రాంతాల్లో, పిల్లలు కూడా పెద్దలు సాలు అన్నాయిక, నువ్వు రా ఆంధ్రప్రదేశ్ రా, నీకు ఏ మందిరం కావాలంటే ఆ మందిరం ఇస్తాను రా, ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటావు రా అనిపించాడు. రకరకాల శోధనలు. నేనేమో నుంచి వెళ్ళిపోవాలని దేవుడితో పోరాడుతున్నాను 6 నెలలుగా. ప్రభా నాకు అనుమతి, నేను బ్యాక్ వెళ్తాను. ప్రభు చివరికి అన్నాడు, నువ్వు హర్యానాకి వెళ్ళిపో, ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. హర్యానాలో చుట్టం లేడు, హర్యానాలో ఒక విశ్వాసి లేడు, హర్యానాలో ఒక మనకు తెలిసిన వ్యక్తులు లేరు, హర్యానాలో మందిరం లేదు, స్థలం లేదు, తినడానికి తిండి లేదు, ఎవడు పంపించేదానికి సిద్ధంగా లేడు, ఏమైనా లేదు. నేను తప్పటికి వచ్చినాడు కనీసం 15 మంది ఎలా ఉన్నారు. అయితే ఈ వయసులో మళ్ళా నేను కట్టుబట్టలతో హర్యానాకి వెళ్ళాను. కిరాయిలు కిరాయికి ఇవ్వడానికి 2 సార్లు 2 నెలలు కిరాయిలు అడిగితే అడ్వాన్స్ ఇస్తే కూడా వాపస్ చేశాను. నేను క్రైస్తవులకు వెళ్ళిపోమని, అంత కఠినమైన స్థలం. ఆఖరి కూడా పంజాబ్ వ్యక్తి డబ్బుకు ఆశపడి 3000 రూపాయల కిరాయిది 2 గదులు 6000 రూపాయలకి ఇచ్చాడు కిరాయి. ఆ ఇంట్లో ఉన్నాము, కిరాయికి కడతాము, మాకు తెలియదు. ఇక్కడ కూడా అంతే కదా, 40 రూపాయలు వస్తుండే, 400 రూపాయలు ఇంటి కిరాయి కట్టడం తెలియదు, కిరాయి కడతాము, అది ప్రభు కట్టుకున్నాడు. అటువంటి స్థలంలో మేము పని ప్రారంభించాము. 3 సంవత్సరాలలో లోకల్ హర్యానాలో 3 సేవకులుగా తీర్మానం చేసుకుని వచ్చారు. 3 సంవత్సరాల్లో దేవుడు 400 గజాల స్థలము, 12 గదులతో కూడిన పెద్ద మేడని ఆయన సేవకులకే ప్రవహించాడు. దాని ఖరీదు 2 కోట్ల రూపాయలు. ఆ స్థలంలో 16 మంది, మొట్టమొదటి 2017లో 16 మంది బాప్తిజాలు తీసుకున్నారు. ఆ టైంలో మన లాలయ్య గారు, మిసెస్ లాలయ్య నాతో ఉన్నారు. మేము బాప్తిజాలకు ఇవ్వడానికి ఎక్కడ చెరువు లేదు. బ్యాప్టిజం ట్యాంక్ ఒక మందిరానికి అడిగితే వాడు ఇవ్వలేదు మాకు. ఎక్కడికి తెలియదు, రోడ్డు పక్కన ఒక నీళ్లు పోయే కాలువ, అన్నీ దిగిపోయి కుంటలా కొంచెం పశువులు తీసులు ఉంటే వాటిని నిలబెట్టి అందులో నీళ్ళు ఇస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా మీదకి వచ్చారు. వస్తేపడికి కట్టుబట్టలతో ఎక్కడ పరారైపోయినారు. నేను కూడా వాళ్ళకి బాప్తిజం ఇచ్చేసి వెంటనే కట్టుబట్టలతో, పచ్చి బట్టలతో బయటకు వెళ్ళిపోయి కారులో కూర్చొని వెళ్ళిపోయాను. ఆ రోజు మేము ప్రాణాలు కాపాడుకున్నాం. వీళ్ళు ఉన్నారు ఆ టైంలో నాతో పాటు. అలాంటి కఠినమైన స్థలంలో దేవుడు ఈ రోజున చక్కని మందిరం ఇచ్చాడు. ఒక 100 మంది రక్షించబడ్డారు. 2-3 బ్రాంచ్లు అయినాయి. ఈ 3 సంవత్సరాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు సేవకులకి కానీ విశ్వాసులకి కానీ ఆయన పని మీరు విశ్వాసంతో చేయండి, దేవుడు ఆయన పనిని కొనసాగింపజేస్తాడు. ప్రియులారా, ఈ రకముగా దేవుడు తన పనిని నేను ఈ దంపేట నుంచి వెళ్ళిన తర్వాత ప్రభు జరిగించుకున్నాడు. దంపేట నుంచి నన్ను నల్గొండ జిల్లాకి వేశారు. నేను అక్కడ ఉండలేకపోయాను 1 ఇయర్లోనే. తర్వాత నన్ను మహారాష్ట్ర అడవిలోకి పంపించారు. నేనే ఇష్టపడి వెళ్ళాను. విలియం కేరీ బయోగ్రఫీ నేను చూశాను. అది నన్ను సంధించింది. నేను అన్నాను ప్రభుత్వం, ప్రభా అక్కడ కారణం ఏంటంటే విలియం కేరీ ఇండియాకు వచ్చి సేవ చేశాడు, మీకు అందరూ తెలియదు, దయచేసి అన్ని వీడియోగ్రఫీలు దొరుకుతాయి, ఒకసారి మందిరంలో ఉండి వినండి, లేకపోతే ఇంటికి తీసుకుపోయి వేసుకొని చూడండి, దొరుకుతాయి. విలియం కేరీ చరిత్ర తెలుగులో దొరుకుతాయి. ఈ దినాలు అన్నీ ఉన్నాయి, నెట్లో కూడా దొరుకుతాయి, చూసుకోండి.
ఆ మనుషుడిని నేను 10 సార్లు చూస్తే 10 సార్లు దేవుడు సంధించాడు. ఒకరోజు బజార్లో కొడుకుని ఎత్తుకొని పోతున్నాడు విలియం కేరీ. పోతా అంటే ఆ స్వీట్ కనబడింది, ఎవరో మిఠాయి అమ్ముతున్నారు. వాడి పిల్లోడు అన్నాడు, నానా నేను అది తింటాను నాన్న అంటే, తండ్రి ఆ ముఖాన్ని ఇట్లా అడ్డు పెట్టేసి, నానా మనం తినకూడదు నానా అని తీసుకుపోయాడు. ఒక దైవజనుడు కన్న కుమారుడికి ఒక నాడు 10 పైసలు కూడా కాదు 5 పైసలు మిఠాయి పెట్టే స్తోమత లేకుండా సేవ చేశాడు. ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉందంటే విలియం కేరీ కారణం. ఈ రోజు పోస్ట్ ఆఫీస్ ఉందంటే విలియమే కారణం. ఈరోజు ఇండియాలో ట్రైన్ తిరుగుతుందంటే విలియమే కారణం. 200 సంవత్సరాలు ఎడతెరిపి సేవ జరిగింది ఆయన విషయంలో. 200 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన చేసినటువంటి మేళ్ళు దేశమంతా కూడా వ్యాపించింది. మీరు కలకత్తా పోతే ఒక రైల్వే స్టేషన్ ఆయన పేరు మీద ఉంది, బెహర్పూర్లో. ప్రియరా అక్కడ ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఈరోజు ఇండియాలో టాపెస్ట్ కాలేజ్ అది, థియాలజికల్ బైబిల్ కాలేజ్. నేను వెళ్ళి ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చొని సంతోషించాను. నేను ప్రియులారా ఆ దేవుడి ద్వారా నేను నేనే నేర్చుకున్నాను. ప్రభా ఇలాంటి కఠినమైన స్థలం ఉంటే ఎట్లా ఉండాలా? పిల్లలకు ఒక మిఠాయి తినబెట్టే స్థితి ఉండకూడదు. ఇండియాలో ఉంటే చెప్పు నేను పోతానంటే ప్రభు సినిమాతో చూపించాడు. సినిమాకి పోయాను. నీ తర్వాత పోతే అక్కడ ఏం జరిగింది తెలుసా? నా సంఘ పిల్లలు ముగ్గురు నలుగురు. వాడు బస్ స్టాండ్ అమ్మాలి, వాడేమో ముస్లిం ఇంట్లో పాకి పని చేస్తాడు, ఇంకోడేమో ఇటుకలు చేసుకొని బతుకుతాడు. ఎప్పుడో ఇష్టం ఉన్నాడు ఇటుకలు చేసుకుంటాడు, వారం అంతా అంతే, నెలంతా కూడా. ఇంకో వ్యక్తి ఏమో మధ్యాహ్నం ఒక పూట నేను పెట్టాలా భోజనం, అని ఇంట్లో భోజనం లేదు. వాళ్ళతో పని ప్రారంభించి 7 సంవత్సరాలు మందిరం వచ్చి గడిచిన డిస్ట్రిక్ట్ మొత్తం స్వార్థ ప్రకటించాను. 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది స్వార్థకి. చక్కని మందిరం కట్టబడింది. 2010లో ప్రభు అన్నాడు నీ పని అయిపోయింది వెళ్ళిపోన్నాడు. ప్రభు మాట్లాడినాడో లేదో, నెక్స్ట్ డే 24 అవర్స్లో నేను మందిరం ఖాళీ చేసి వెళ్ళిపోయాను. ఈరోజు ఉదయం 10 గంటలకు మాట్లాడాడు, నెక్స్ట్ డే సాయంకాలం 5 గంటలకు నేను ఇంట్లో లేదు. వాళ్ళకి చెప్తే నన్ను ఉండనియరని చెప్పి తాళం వేసా, పక్కన తాళాలు ఇచ్చేసి మందిరం పక్కన ఎవరికేం తెలియదు. లారీ సామాన్ ఉంది, నాది నేను తీసుకొని బయటికి వెళ్ళిపోయి అప్పుడు ఫోన్ చేసి చెప్పా, బాబు మీ తాళాలు అక్కడ ఉన్నాయి తీసుకోండి అన్న. వాడు ఇప్పుడు ఏలి అని ఉన్నాడు. వాడు పోయినాడు, తలుపు తాళం తీసుకొని చూస్తే లోపల బూసిపోయింది. ఒక్క బొర్ల వాడి గవ్వున ఎడ్చేశాడు. ఏంటి అసలు ఏమైంది? అందరి గవ్వు పరిగెత్తుకొచ్చి నాకు ఫోన్ చేశాడు. ఏమన్నా నాకేం ఒక్క మాట చెప్పలేదు, ఏం పోయినామంటే చెత్త పోనీరని రాలేదు, మీ మధ్యలో మీకు ఇచ్చిపోయింది, జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాను. ఏంటి సార్ అదే ప్రభు మాట్లాడితే వెళ్ళిపోతున్నా. 7.5 సంవత్సరాల కష్టం ఈ రోజుకి నా పేరు మీద ఉంటుంది. ప్రియులారా అక్కడి నుంచి ప్రభు నాందేడ్ తీసుకెళ్ళాడు మహారాష్ట్రలో. అక్కడ నుంచి మధ్యప్రదేశ్ భూపాల్లో 2 ఏళ్ళు అక్కడ మందిరం కట్టారు. కట్టిన మందిరాన్ని సంఘం ఏం కాలే కానీ మందిరాన్ని 600 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, 150 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. నేను అనుకుంటాను ఆ భూపాల్ సంఘాన్ని చూడు జాను విజయమ్మ చూసినారు. ఒకటే కుటుంబం, వాళ్ళే 3 అన్నదమ్ముళ్ళు, ఇంకెవరు లేరా, ఒకే కుటుంబం, 1 ఫ్యామిలీ. 2 ఏళ్ళు పనిచేసి అక్కడ మందిరం కట్టారు. దాన్ని వచ్చి కూల్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ కట్టనివ్వరు. అప్పుడు ఎంతో నిరాశపడ్డాం. ప్రభు తిరిగి ఢిల్లీ తీసుకెళ్ళాడు. ఢిల్లీలో రాత్రి 10 గంటలకు స్వార్థ ప్రయాణించేది. ఢిల్లీలో మా స్వార్థ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఢిల్లీలోకి రాదు. వాళ్ళు ఉన్నోళ్ళనే సంఘాన్ని బేర్ చేసుకొని వాళ్ళందరూ పురుకొల్పుకొని తయారు చేసుకొని స్వార్థ పోయేది. కనీసం 2 సంవత్సరాల్లో 1 ట్రక్కున్నర స్వార్థలు ఢిల్లీ వీధుల్లో వెదజల్లుతూ వచ్చిన దేవుడు అద్భుతాలు చేశాడు. నార్త్ ఇండియాలో ఒక మనిషి దేవుడు నమ్మాలంటే కష్టం. 49 మంది బాప్తిసాలు తీసుకున్నారు ఢిల్లీలో. ఆ రకముగా ప్రభు తన పని జరిగించుకున్నాడు. తర్వాత హర్యానా అయిపోయింది. వీళ్ళారా భూమి మీద ఆయన పని జరుగుతుంది అని చెప్పడానికి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. అంతేకాకుండా రెండో విషయం, హర్యానాలో ఇప్పుడు మందిరమైంది 3 సంవత్సరాల్లో, పంజాబ్లో ఒకటి అయింది. మూడవది హిమాచల్ స్టేట్. హిమాచల్ అంటే సిమ్లా డిస్టిక్ నుంచి 200 కిలోమీటర్ల కొండల మీద పోవాలి. ఈ కొండలు అంటే మామూలుగా బరికలు కాదు, అవతలతో పోతే అతిరిక్మెట ఇవి కావు,
ఈ చిన్న దిబ్బలు ఇవి, అవి భయంకరమైన కొండలు. కొన్ని వేల కిలోమీటర్ల పైన ఉంటాయి. మేఘాలు మన కింద ఉంటాయి. మనం పోతా ఉంటే విమానంలో పోతే కానీ మేఘాలు కింద ఎట్లుంటాయో అటు కొండల పైన 14 గంటల కొండలో ప్రయాణం చేయాలి. 14 గంటల కొండలో ప్రయాణం చేయాలి. చైనా బార్డర్లో టాంగ్ను అనే గ్రామంలో 13 మంది బాప్తిజం తీసుకున్నారు పోయిన సంవత్సరం. అక్కడ రొట్టె ఇవ్వబడుతుంది, దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ 3 కుటుంబాలు సేవ చేస్తున్నారు. జోగేందర్, ప్రతాప్, శంషీర్ అని 3 వ్యక్తులు సంపూర్ణంగా సేవ చేస్తున్నారు. దేవుడి చిత్తం అయితే హిమాచల్ ఒక మందిరం కట్టబడాలి. మీరందరూ ప్రార్థన చేయండి. రోడ్డు సిమ్లా డిస్ట్రిక్ట్, రోడ్డు తాలూకా టాంగ్ను అనే గ్రామంలో దేవుడి చిత్తం అయితే ఇంకా దేవుడు ఆ పనిని విస్తరింప చేయడానికి ప్రార్థన చేయండి. పంజాబ్లో అమృత్సర్ దగ్గర సుండాల్ అనే ప్లేస్లో దేవుని సేవకుడు ఉన్నాడు. అక్కడ సంఘం ఉంది, పరిచయం జరుగుతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. హర్యానాలో ఇప్పుడు మేము ఒకటి ఇంకో డిస్టిక్లో, జింద్ అనే డిస్టిక్లో ఊర్చానా అనే ప్రాంతంలో చిన్న సంఘం ప్రారంభించబడింది. అక్కడ కొద్దిమంది ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. తర్వాత మా ప్రక్కనే 1-2 చిన్న బ్రాంచెస్ ఏర్పడి ప్రభుని ఆరాధిస్తున్నారు. నార్త్ ఇండియాలో సువార్త లేదు. 100 కిలోమీటర్లు పోతే ఒక మందిరం కనబడదు. ప్రజలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళే. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము మనం కూడా అట్లాగే ఉన్నాము. అయితే ఎంతోమంది వచ్చి ప్రయాసపడ్డ కాలానికి వచ్చి మనం ఈనాడు క్రీస్తులోకి వచ్చినాం, ఈనాడు ఈ వెలుగులోకి వచ్చినాం. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని ప్రభును ప్రార్థించండి. ప్రియులారా, ఇప్పుడు 7వ విషయం ఏంటంటే 3 విషయాలు చెప్పాను కదా. ప్రార్థన మందిరంలో మీరు ఆనందించాలి. 2వది మీ అర్పణను దేవుడు అంగీకరించాలి. అన్ని జనులు రక్షించబడి మందిరంలోకి రావాలి. అది వారికి ప్రార్థన మందిరంగా ఉండాలి. మనకేమో ఆరాధన మందిరము, అన్ని జనులకేమో ప్రార్థన మందిరం. ఎందుకంటే వాళ్ళు ఇంకా నమ్మలే కదా అది. కనుక ఈ బేతేలు ఆ రకంగా ఉండడానికి 7 మూల సూత్రాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది త్వరగా చెప్తాను. ఆదికాండము 12వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12. అందరం కలిసి చదువుకుందాం. గట్టిగా చదవాలండి. మీరు చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, గట్టిగా చదవాలి. బైబిల్ చదవడం నేర్చుకోండి. ఇమానుయేల్ గురించి చెప్తా ఉంటే ఇమానుయేల్ లేకుండా పోయినాడు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అక్కడ నుండి అతడు గట్టిగా అట్టగా ఆగండి, గట్టి చదవండి. కొంచెం ఆకలి అయితే మళ్ళీ మాంసం పెడతారట. కడుపు ఆకలి లేకపోతే తినలేరు. మరి మంచిగా తినాలంటే కొంచెం గట్టిగా చదవాలి. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి చేరి పడమటున్న బేతేలుకు ఆయకుని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవా బలిపీఠముగా చేయనామమున ప్రార్థన చేశాను. అబ్రాహాము యొక్క తండ్రి విగ్రహాలను పూజించేవాడు, విగ్రహాలను తయారు చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే విగ్రహాల ఫ్యాక్టరీ. వాడైనటువంటి తెరహు కుమారుడైన అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. నేను చూపించే దేశాన్ని వెళ్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, నీ బంధువులు వదిలిపెట్టాలి, నీ దేశాన్ని వదిలిపెట్టాలి. ఇది పెద్ద సమస్య. చదువుకోవడానికి ఇయ్యో చదువుతారు బైబిల్ని, కానీ వదలమంటే కనుక దేవుడు దీవిస్తున్నాడు. అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసేది మీకు అందరూ తెలుసు. కొంతమంది స్కూలు ఈరోజు ఉంటే లక్షలు సంపాదించుకునేవాడు. ఇదే కష్టం ఈరోజు చేసేది. నా సొంతం చేసుకుంటే లక్షలు, సమస్య లేదు. కోట్ల ఆశాలు కూర్చునేవాడు. అయితే తాగుబోతున్నాయి, మోసగాడిని రకరకాలుగా బతికాడు లోకంలో. ప్రియుడా, ప్రభు కనికరించాడు, పిలిచాడు. అబ్రాహాము విడిచాడు. పోతా అంటే వాళ్ళ నాన్న అబ్రాహాము విడవడానికి తండ్రి వదిలిపెట్టట్లే. ఇంకో రోజు తండ్రి విసిగిపోయినాడు. ఎక్సర్సైజులు అన్నీ చేసి విసిగిపోయి పారా ఎడిపోతామన్నాడు. ఇల్లు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు, అన్నీ కట్టుకున్నాడు, మూట కట్టుకున్నాడు. తండ్రి తలవు రారా పోదాం అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నీ తండ్రి ఇంటిని వదలమంటే వీడు తండ్రి వదులుతలేడు. పోతామంటే సరే పిల్లోడు కదా, ఎవడొస్తాడు పిల్లోడు, ఏం చేస్తాడు, పోతామంటే పోతామంటే హాయికి వచ్చాడు. మీరు 5వ వచనం నా మాటినరా, నీ మాటిని అరే దరిద్రుడా, నీ మాటిని వచ్చానురా, అన్నీ వదులుకొచ్చాను, నా తండ్రి ఇంటిని వదులుకున్నాను తెరవంటాడు. నా బంధువులను వదులుకున్నాను, అందరు తిడతా ఉన్నారు, నన్ను ఊరొదిలి పెట్టిపోతావా, ఇంత బతికి
ఇంత పెద్దోడో, ఇంత డబ్బు ఉంది, ఇంత ఉంది నీకు, వాడు పిల్లగాని మార్చుంటావా అని ఊరంతా తిడతా ఉంటే ఆయన నిన్ను వదులుకోలేక అన్ని వదిలిపెట్టి వచ్చానురా, ఇంకా హాయ్ ఇక్కడ ఉందాం బిడ్డ అని చెప్పి గట్టి పట్టాడు. అబ్రాహాం ఏం చేయలేకపోయాడు. సరే హాయిలో ఉన్నారు 15 సంవత్సరాలు. మళ్ళీ వాళ్ళ అయ్యా మంచి హుషారుగల్లోడు, డబ్బు సంపాదించుకున్నాడు. హాయిలో బాగా సంపాదించుకుంటుంటే దేవుడు చూశాడు, ఊరే ముసలోడు వదిలేటట్లేడు నా కొడుకుని అబ్రాహాంని అని ముసలోడు తీసేశాడు, హాయిలో తీసేశాడు. ఆడు ఏ రాసింది తెలుసా? అబ్రాహాం చూడండి విశ్వాసం ఎట్లుండాలో. అబ్రాహాము వెంటనే సమాధి చేశాడు, వెంటనే మూడబెట్టాడు. అమ్మ దరిద్రం వదిలిందిరా బాబు అనుకున్నాడు. తండ్రికి సమాధి చేశాడు, వెంటనే నడువు అన్న బాధ్యతలు తీసుకొని తన మనుషులను తీసుకొని బయలుదేరాడు. హాయి నా ఉండే స్థలం కాదు, దేవుడు చెప్పిన స్థలం కాదు, హాయిలో కాదు ఉండాల్సింది. నేను ఉండాల్సింది బేతనియలో, బేతేల్లో. దేవుడు నాకు చూపించిన స్థలం బేతేల్. ప్రేమైన సోదర సోదరి విశ్వాసి, లోకాన్ని విడిచి దేవుని మందిరానికి వస్తున్నావా బేతేలుకు? లేక లోకంతో మిళితమై మందిరానికి వస్తున్నావా? అబ్రాహాం పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. పుట్టిన విశ్వాసాన్ని బోర్డు పెట్టుకోవాకు, క్రైస్తవుని బోర్డు పెట్టుకోవాకు, ఏదో భక్తి పట్టుకొని బైబిల్ సంగతి పెట్టుకొని రావాకు. నీకే మేలు కలగదు. నీకు మేలు కలగాలంటే నీ దేశం విడిచిపెట్టు, నీ ఆచారాలు విడిచిపెట్టు, నీ అలవాట్లు విడిచిపెట్టు, నీ పాప బతుకులు విడిచిపెట్టు, నీ తల్లిదండ్రుల ఆచారాలు విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచి బేతేలుకు రా. అబ్రహాం బేతేలుకు వచ్చాడు. హాయిగా ఉండలేకపోయాడు. డబ్బు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, సమృద్ధి ఉంది, కావలసిన దాత ఉంది, సంతృష్టిగా లేడు. ఇది నా స్థలం కాదు, దేవుడు చెప్పిన స్థలం కాదు, నేను బేతేలుకి వెళ్ళాలి. బేతేలు హాయికి మధ్యలో వచ్చి బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేసేవాడు. బేతేలులో ప్రార్థన ఉందా ప్రియులారా? నన్ను పిలిస్తే మాత్రం కష్టాలు వస్తాయి, అందుకే ఇంకోసారి పిలవద్దు. ఇప్పుడే పిలవలేదు 20 ఏళ్లకు, ఏదో పొరపాటున కలబడి తప్పు జరిగిపోయింది. నేను పోయినాక అందరూ ముక్కు మీద చెంపలు వేసుకుంటారు, పోవో అన్యాయంగా పిలుచుకుంటే మీ ఎందుకు వచ్చిన గొడవ, పిలవకపోయినా నా ముళ్ళే పోయేది లేదు, పిలిచినా ముళ్ళే పోయేది లేదు. మనసు ఉంటే పోయేటప్పుడు దారిలో మోకాలు చూసిపోతూ ఉంటాయి. ఇది నాకున్న అలవాటు. బేతేల్లో ప్రార్థన ఉందా? 6 సంవత్సరాలు మేము బేతేలు కట్టుకుని అక్షిస్తున్నావా? బేతేల్లో ఆన్లైన్ ప్రేయర్ ఉందా? బేతేల్లో ఆఫ్లైన్ ప్రేయర్ ఉందా? బేతేల్లో చైన్ ప్రేయర్ ఉందా? బేతేల్లో సంఘ ప్రార్థన ఉందా? వస్తున్నావా ప్రార్థనకి? అబ్రహాం కాదు, అబ్రహాం అక్కడ హాయిలో ఎంతో సుఖంగా ఉన్నాడు. కానీ దేవుడు చూపిన స్థలాన్ని బేతేలుకు వచ్చి బలిపీఠం కట్టాడు. యేసునామమున ప్రార్థన చేశాడు. ప్రియులారా, నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, బేతేల్లో మొదటి సూత్రము లేకపోతే మొదటి కండిషన్ ఏంటంటే, బేతేల్లో ప్రార్థన ఉంటేనే అది బేతేలు, ప్రార్థన లేకపోతే బేతేలుగా దరిద్రమైన కుటుంబం. ఉట్టిగా సండే వచ్చి చూపించుకొని పోవా, గుర్తుపెట్టుకో. ఆదివారం వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు అండి. అన్ని గుడికలకు వచ్చే వాళ్ళు విశ్వాసులు. సంఘ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ, సువార్త కానీ, ఏదైనా కానీ, నీకెన్ని పనులైనా ఉండని, XYZ లోకంలో నువ్వు చేసే పనులన్నీ నీ పొట్ట కోసమే, దేవుని కోసం కాదు. మందిరం జరిగే పరిచర్య ఇది దేవుని కోసము. దేవుని పని విషయంలో నువ్వు దరిద్రుడు అయితే లోకంలో అష్టద్రుడు అవుతావు. చివరికి నిరాశగా నువ్వు నిత్య జీవం పొందలేవు. నిరాశ పాలై నిత్యమైన శిక్షకు పాత్రవుతావు. వీళ్ళ ఇంటికి పోయి చదువుకోండి బైబిల్. మత్తయి సువార్త 20 తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనంలో ఆయన గొర్రెల మేకల ముందే వేరు చేశాడు. 34 కంటే ముందు వచనంలో వేరు చేసి అన్నాడు, కుడివైపు ఉండేవారిని అన్నాడు, నా తల్లి చేత ఆశించబడిన వారిలారా వచ్చి ఈ నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకోండి పరలోకాన్ని అన్నాడు. ఎడమ వైపు వారిని చూసి 41వ వచనం అంటాడు, నా తల్లి చేత చెప్పబడిన వారిలారా వెళ్ళిపోండి అని పిలిచే నిత్యాగ్నిలోకి పోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము కూడా తెలిపోయేటోళ్ళు, నేను ఆయన మమ్మల్ని ఎందుకున్నారు కానీ పొమ్మంటున్నాం, మేము మీతో విశ్వాసమే, నేను తప్పుడు విశ్వాసమే, మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నామంటే ప్రభు అన్నాడు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారా,
నేను తప్పికొంటే నాకు నీళ్ళు ఇచ్చారా? వ్యభిచారం చేశారు, దొంగతనం చేశారు, పీడీలు సుట్టలు తాగారని చెప్పట్లే ఇక్కడ. అవన్నీ ఎల్కేజీ పాఠాలు బయట ఉండే. మందిరంతో వచ్చాడు సుట్టలు దాకా మనంతో దోషుడే లేడు ఇంకోడు. అవన్నీ నువ్వు మారుముసుకుంటూ చేసిన పనులు. కానీ రక్షించబడి మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రీతిల అనుభవాలు ఏమేమి ఉండాలా? ఆకలితోడికి అన్నం పెట్టాలా, నీళ్లు దప్పుకున్న నీళ్ళు ఇవ్వాలా, చలిగాసుకుంటే వస్త్రాలు ఇవ్వాలా, బాగలేకుండా పోయి చూడాలా. నా రోగం వచ్చినట్టు చూశారా అన్నాడు. ప్రభు అంటే, అయ్యా నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు నొప్పిగా ఉన్నావు, నీవెప్పుడు రోగంతో ఉన్నావు, నీకెప్పుడు చలి పెట్టింది? ప్రభు అన్నాడు, అత్యల్పులైన వారికి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే. బేతెల్లో ఈ అనుభవం ఉందా? వీటన్నిటికీ చేయడానికి ప్రార్థన జీవితం ఉంటే నువ్వు చేయగలుగుతావు, లేకపోతే ప్రార్థన లేకపోతే చేయలేవు. అందుకే లాస్ట్ వచ్చిన చదవమ్మా, 25 లాస్ట్ వచ్చిన త్వరగా. ఏమైనారంట? 2 గుంపులు గొర్రెల మేకలు. వారు నిత్యమైన శిక్షకులు లేచిపోయారు, మీరు నిత్య చివరికి వెళ్ళిపోయారు. బేతెలకు వచ్చినంత మాత్రాన నువ్వు నిత్య శిక్ష తప్పించుకోలేవు. బేతెలకు వచ్చిన వారికి 2 గుంపులు ఉన్నాయి బేతెల్లో. ఒకటి నిత్యమైన శిక్షకు గుంపు ఉంది, ఒకటి నిత్య చివరి గుంపు ఉంది. ఓ బుద్ధి కలిగిన కనికలు ఉన్నారు, బుద్ధిహీనమైన కనికలు ఉన్నారు. నువ్వే గుంపులు ఉన్నావో 7వ సంవత్సరాన్ని తీర్మానం చేసుకుని వెళ్ళు. మొదటి విషయం. రండి 2వ విషయానికి వస్తా. బేతేలులో మనకేం కావాలా? 2వ రోజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 2 Kings 2nd chapter verse 3. తీసిన చదువుతారా? బేతేలులో ఉన్న ఏం జరిగిందండి 2వ అధ్యాయం? ఏమంట? యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ ఎలీషా తన శిశువుతో అంటున్నాడు. ఎలీషా ఏలియా ఇద్దరు గిల్గాలు నుంచి చూస్తూ ఉన్నారు. దేవుని స్వరం ఏలియా దగ్గరికి వచ్చింది. మరి ఆ ఎలీషాను వదిలిపెట్టు, ఏలియాతో దేవుడు అన్నాడు. ఏలియా చెప్పినాడు, అయ్యా నేను బేతెలుకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండిపో అన్నాడు. ఈయన అన్నాడు, ససేరా నిన్ను వదిలిపెట్టాను, నువ్వు యాడిపోతే ఆడికి వస్తా అన్నాడు. అది శిష్యుడు చేసే పని. వదిలిపెట్టంటే తినాలి. అమ్మ ఇంతకంటే అదృష్టమా? పూర్వం ఆయన సన్యాసి, నువ్వు పోతే పోయినా నా దారి పోతున్నా, పొలానికి పోతా, అయ్యో పొలానికి పోతా. ఏమంటున్నాడు? బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనేను. ఎలీషా, యెహోవా జీవంతో నీ జీవంతో నేను విడవనని చెప్పగా వారు ఇతరులు బేతేలుకు ప్రయాణం చేశారు. దంపెట్లుండే విశ్వాసులారా, మీరు బేతేలుకు వచ్చారా? అయితే జ్ఞాపకం పెట్టుకో, బేతేల్లో ఏముంటుంది? 3వ వచనం. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, బేతేల్లో శిష్యులు ఉంటారు, బేతేల్లో శిక్షణ పొందేవారు ఉంటారు, బేతేల్లో పాఠాలు నేర్చుకునే వారు ఉంటారు, బేతేల్లో వాక్యము బోధించబడుతుంది. శిష్యులు ఎక్కడ ఉంటారండి? శిష్యులు అంటే నేర్చుకునేవారు, స్టూడెంట్స్. ఇప్పుడు మన లాలయ్య గారు సిస్టర్ టీచర్లు ఎట్లున్నారో అట్లాగే బేతేల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. వాళ్ళు బయట టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్ కానీ మందిరానికి వస్తే వాళ్ళు కూర్చోవాల్సిందే, కూర్చోనున్నట్టు పాపం. బయట ఇక్కడికి వస్తే మళ్ళీ స్టూడెంటే. నువ్వైనా నేనైనా బేతేలుకి వస్తే స్టూడెంట్లే. ఎందుకు కారణం? బేతేల్లో శిష్యులు ఉంటారు, బేతేల్లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు, బేతేల్లో శిక్షణ పొందే వాళ్ళు ఉంటారు, బేతేల్లో వాక్యము బోధించబడుతుంది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రెండవది, నీవు యేసయ్య శిష్యుడేనా? ఇక్కడ లాజిక్ చెప్తాను. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పాపం మంచి వాళ్ళు అంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఫారినర్స్ ఇండియాకి వచ్చిన అంటే అనేకులు పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళతో 300 సంవత్సరాలు వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి
ఆ టైంలో వాళ్ళని బేస్ చేసుకొని సువార్థికులు కూడా వచ్చారు, మిషనరీస్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఇండియా చూసేటప్పటికి ఇండియాలో మెయిన్ ఎస్సీలను ఈ భారతీయులు అగ్రకులాల వాళ్ళంతా కూడా వాళ్ళని నెట్టేశారు బయటికి. నెట్టేస్తే ఇంగ్లీష్ వాళ్ళు కదా, వాళ్ళ హృదయం ప్లెయిన్ ఉంది, దేవుని ఆత్మ ఉంది. వాళ్ళు చూసేవాడికి అయ్యో వీళ్ళు మనలాంటి మనుషులే కదా, ఈ రోజు కాదు ఇది నేను చెప్పేది 150 రోజులు 300 ఏళ్ల కింద సగది. అప్పుడు ఈ మనుషులు ఎట్టున్నారు తెలుసా, ప్రతి ఒక్కడు అడిగి మనిషి కంటే ఘోరంగా ఉన్నారు. బట్ట లేదు కట్టుకోవడానికి, బట్ట ఇక్కడ దొరికిందండి. 100 ఏళ్ల కింద బట్టలు లేవు, గోల బట్టలు కట్టుకున్నారు మనుషులు. ఆడెంత పెద్ద కులప్పుడైనా కానీ 150 సంవత్సరాల క్రితం పోసుకుంటారు తప్ప ఇంకో బట్టే తెలవదు. ఈ నాగరికత లేదు, భోజనం లేదు, అడిగి మనుషులాగా ఉన్నారు. ఆ అడిగి మనుషులకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి స్వార్థ ప్రకటించి వాడిని క్రీస్తులోకి నడిపించినారు. అందుకే పాపం వాళ్ళు చేసిన సేవ ఏంటంటే ఈ అన్నుల్ని, తాగుబోతుల్ని, మోసగాన్ని, దొంగల్ని, ఆయా కురుపు వాళ్ళందరినీ పట్టుకొచ్చి క్రైస్తవులు చేశారు. కానీ యేసుతో క్రైస్తవులు చేయమని అది మిస్టేక్. ఇంగ్లీష్ వాళ్ళ సేవ అంతా ఏం చేశారు, క్రైస్తవులు చేశారు. ఆ క్రైస్తవుల నుంచి భక్సింగ్ గారు లాంటి వాళ్ళు, ఆయన సేవకులు, ఆయనతో ఉండేటువంటి పరిశుద్ధులంతా సేవకులంతా వచ్చి విశ్వాసులు చేశారు. ఎవరు చేశారే? ఇప్పుడు ఉండేటోళ్ళు ఎవరు? జాన్ చెప్తాడు. ఇప్పుడు ఉండేటోళ్ళంతా ఎవరు? అయ్యా జాన్ చెప్తాడు, ఇవన్నీ నువ్వు చెప్తున్నాయన. విశ్వాసులు అంటే ఏంటి? మందిరంలో విశ్వాసులు, బయట విశ్వాసులు. ఎవరు ఈ విశ్వాసులే? ఒక మంది అంటాను ఆయన ఇప్పుడు విశ్వాసులేనా విశ్వాసులేనా అన్న ఎట్టున్నాం. కానీ ప్రభు చెప్పలేదండి క్రైస్తవులు చేయండి, విశ్వాసం చేయండి చెప్పలేదు. ప్రభు అన్నాడు మీరు సర్వలోకం వెళ్ళి స్వార్థ ప్రకటించి మనుషులందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చేయుడి. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. ఈ దినాల ఫుడ్ పెట్టి దొరుకుతాయి సార్, నాలాగే ఇప్పుడే కుడతారు, ఏముండదు లోపల, లోపల సత్యం ఉండదు. కానీ ఎగిరితారు, ఇంకా ఫుడ్ పెట్టి కూడా కొట్లాడతారు కూర్చుంటారు. బేతేల్లో నేర్చుకునేవాడి ఉందో, బేతేల్లో దేవుని వాక్యం పఠించు, వాక్యం ధ్యానించు. రండి 2 వాక్యాలు చెప్తారు సమయం తప్పించుకోవడానికి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవాలి. ప్రకటన బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1st చాప్టర్ చదవండి. సమయం సమీపించింది. బేతేల్ వాసులారా, ప్రభు అక్కడ సమీపంగా ఉంది, ప్రభు సమీపంగా ఉన్నాడు. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును, వాటిని వినువాడును, ఇందులో రాయన విషయంలో గైకొన్న వాడును ధన్యుడు. బేతేలు దేవుణ్ణి కలిగిన వాడు ధన్యుడు. బేతేలు వాక్యం చదువువాడు, బేతేలు వాక్యం వినువాడు, బేతేలు వాక్యము గైకొన్నవాడు ధన్యుడు. ధన్యుడిగా ఉంటావా? శిష్యుడిగా మారు, బోధకుడిగా మారువా. మీలో అనేకులు బోధకులు కాకుండా అయ్యుండేలా మీకు 7 శిక్ష. అందుకే మాకు 7 శిక్ష, మీకు 1 శిక్ష. అదే మేము బాధపడతా వచ్చాం. ప్రభా ఎందుకు పిలిచావయ్యా ఈ పని కోసం? ఏదో పని చేసుకొని ఇంత మావదు ఆ రక్షణ మేము కాపాడుకుని సరిపోయేది కదా. ప్రియులారా, బేతేల్లో దేవుని వాక్యం ఉంటుంది, బేతేల్లో దేవుని వాక్యం బోధించబడుతుంది. ఈ మందిరం కేవలం వాక్యం బోధించడానికి తప్ప రాజకీయం చేయడానికి కాదు. శిష్యుడిగానే రావాలి, శిష్యుడిగానే వినాలి, శిష్యుడిగానే బలపడి లోకులకి వెళ్ళి స్వార్థకులుగా పనిచేయాలి. అది బేతేలు యొక్క 2వ అనుభవం. రండి మనం 3వ విషయానికి వస్తాం. ఆదికాండము 28వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ జెనిసిస్. చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, టైం సరిపోదు కనుక ముగిస్తున్నాను. ఆదికాండము 28వ అధ్యాయం. ఇవన్నీ వాక్యాలు చదవాలి, కానీ మనకు వీలుపడేటట్టు కనబడటం లేదు. 28వ అధ్యాయం 10వ వచనం చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్ళలో ఒకటి తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడు
ఒకరొక కళను కనేను. చదవడానికి టైం లేదు కనుక ముగిస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది? యాకోబు తల్లిగారింటికి నుంచి అత్తగారింటికి వారిపోతున్నాడు. ఇదే మొగుడు అండి. ఏ మొగుడైనా అత్తగారింటికి పోతాడా? మామ ఇంటికి పోతున్నాడు, అమ్మగారింటి. ఎందుకు? మోసగాడు కదా, అందరిని మోసగిస్తున్నాడు. నాన్న మోసగించాడు, అన్నని మోసగించాడు, అందరు మోసగించాడు. మోసగాడికి పట్టిన గతి ఏంటంటే అమ్మగారికి రోజు పెట్టి అత్తగారింటికి పోతున్నాడు. దారిలో అడవిలో ఏం చేసినాడు? ఒక దగ్గర నిద్ర వచ్చింది, రాత్రి అయిపోయింది, కాలినడక, ఇంకెక్కడమైనా కాలినడికే. అందుకని ఒక రాయి తెచ్చుకొని అలా పెట్టుకొని రాయిని తలగా పెట్టుకొని పట్టినాడు. ఆ రాత్రి ప్రభు దర్శించాడు, ఒక కల కన్నాడు. ఒక నిచ్చెన కనబడుతుంది, ఆ నిచ్చెన నుంచి దేవతతో దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. ఈ కల కన్నాడు. దీన్నే దర్శనం అంటారు. అంటే ఇప్పుడు మాకు కూడా కళ రావాలనుకోవద్దండి, ఇక కళలు రావు. ఒకవేళ నీకు వచ్చిన కళల మా దగ్గరకు వచ్చి కలభావం చెప్పన్నా, నాకు ఇట్లా రాత్రి కళ పడ్డదంటే అదంతా పనికిమాల కళ. ఆనాడు వాక్యము లేదు కనుక మనుషులు కళల మీద, ప్రవక్తల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు దేవుని వాక్యం మనకు ఉంది కనుక ఇప్పుడు కళలతోని, ప్రవక్తలతో పని లేదు. ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి టైం లేదు నా దగ్గర. వాక్యం చదువుకో, మోకరించి ప్రార్థన చేసుకో, దేవుడితో మాట్లాడతాడు. అయితే ఆ కళ ద్వారా మనిషికి పొద్దున్న లేచాడు, కింద ఏం చేశాడంటే ఒక రాయి, ఆ రాయి నిలబెట్టి దాన్ని నూనె పోసి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, నాకు తెలియక పండుకున్నాను నాయన. 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడ చేసుకునే రాయిని తీసి దానిని స్తంభంగా నిలిపి దానిని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలం బేతేల్ అని పేరు పెట్టాను. బేతేల్ అంటే ఏదో చూడండి, 3వ విషయం. ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు బేతేలు? బేతేల్ అంటే ఏంటండి? బేతేల్ అంటే పేరు పెట్టిన. అయితే మొదట ఊరి పేరు లూజ్. మొదట లూజ్ అనే పేరు ఉండింది. కానీ యాకోబు దారిలో పోతూ, ఇది లూజ్ కాదు, బూజు కాదు, లూజ్ అంటే బూజు పడుతుంది కదా, ఇది కాదు, ఇది ఇప్పుడు బేతేల్ అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడా? కింద రాస్తున్నట్టు చూడండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి, క్షమించండి, లూజు 17వ వచనం లేక 16వ వచనం. యాకోబు నిద్ర లేచి నిశ్చయంగా ఈ స్థలము యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోక గవిని. బేతేల్ అంటే 3 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. 3 అర్థాలు. ఒకటి ఇక్కడ 3 కాదు, 4 కూడా చెప్పుకోవచ్చు. కానీ 3 అర్థాలు ఏంటంటే ఈ స్థలం ఎంతో భయంకరమైనది. నాకు పెట్టు. దేవుని వాక్యం రాబడింది, దేవుడు భయంకరుడు. నేహెమ్యా గ్రంథంలో రాబడింది, దేవుడు భయంకరుడు. దేవుడు ప్రేమామూర్తి, ప్రేమామూర్తి, ప్రేమామూర్తి అని చెప్పి మనం వచ్చినవి రాస్తుంటాం. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంత భయంకరుడు, భీకరుడు. భయంకరమైంది అంటే ఏంటి? నువ్వు అక్రమంగా చేస్తే బేతేలులో పడి చస్తావంతే. అక్రమానికి తావులేదు, ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు, ఏదో నా దోషం నేను చేస్తానంటే ఏమీ లేదు. బేతేలులో క్రమశిక్షణ ఉంది, బేతేలులో శిష్యులు ఉన్నారు. అయితే క్రమశిక్షణలో వాళ్ళు ఒక అధికారి కింద ఉండి పనిచేయాలి బేతేలులో. అంతేగాని ఇష్టానుసారం చేస్తేవా భయంకరమైన దేవుడు నేను లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. బేతేలు భయంకరమైన స్థలం. ఇది మొదటి విషయం. రెండవది ఇక్కడ ఉండండి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే మరొకటి కాదు, ఇది దేవుని మందిరము. రెండవది దేవుని ప్రజల కొరకైన మందిరం. అంటే ఆ మందిరంలో గురుపు మనకు తెలిసిన భాష ఏంటంటే, మందిరం అంటే విగ్రహాలు ఉండాలి కదా, మరి విగ్రహం ఉంటే మందిరం. ఇక్కడ విగ్రహం లేదు కదా, ఇది విగ్రహాల మందిరం కాదు, ఇది ఆత్మ మందిరం. అంటే ఈ కట్టడంలోనికి ప్రజలు వస్తారు, ఆ ప్రజలే మందిరం, ఆ ప్రజలే మందిరం, ఆత్మ మందిరం. ఈ నిర్మాణం అనేది దేవుని మందిరం. ఈ దేవుని మందిరం ఆత్మ మందిరం ఉంటుంది. దాన్నే సంఘము అంటాం. సంఘం వేరు, మందిరం వేరు. సంఘం అంటే మందిరం అంటే ఇది నిర్మాణం, ఇటుకల సిమెంట్తో కట్టేది. సంఘం అంటే ప్రభు రక్తం ఇచ్చి కొన్ని సంపాదించేది. కనుక ప్రభు వచ్చినప్పుడు ఇవి ఇక్కడే ఉంటాయి. సంఘం మాత్రమే పరలోకానికి వెళ్తుంది, మందిరాలు పరలోకానికి పోవు.
అందుకని మందిరం మనకు అవసరమే, కానీ మందిరం మీద మన మనసు ఉండకూడదు. మన మనసు సంఘము దేవుని మీద ఉండాలి. ప్రభు వస్తే నేను వెళ్ళిపోతానని ఉండాలి. లేకపోతే మందిరం మీద నీ మనసు ఉంటే, చాలా మంది సిఎస్ఐలో వాలీలో చెప్తారు, ఒరే నువ్వు వస్తే మందిరానికి పోతావు రా, పరలోకం పోవని చెప్తారు. ఎవడైతే ఈ మందిరం బేతేలు మీద మనసు పెట్టుకొని ఉంటాడో వాడు వస్తే బేతేలకు వచ్చి దయ్యమే బట్టి ఉన్నోళ్ళని నేర్పిస్తాడు. బతికినప్పుడు ఏడిపించాడు, సచ్చినాక నా మందిరం అని మళ్ళీ వచ్చి దయ్యం బట్టి మళ్ళీ ఏడిపిస్తాడు. వద్దు, ప్రభు మీద నీ మనసు పెట్టుకో, ప్రభు పిలుస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపో. ఇది మందిరమే. రెండో విషయం. మూడోది ఏమంటున్నాడు? ఇది పరలోకపు గవిని అంటే అర్థం, దమ్మపేట మండలంలో ఉండే ప్రజలకందరికీ కూడా నీవు ఈ పాపిష్టి లోకంలో నుంచి పరలోకానికి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇది పరలోకపు గవిని. నీకు ఇక్కడ నుండే దారి కాదు, సొంత దారి వేసుకుంటే పోసుమా. నలుగురిని ఆ కుప్ప పెట్టుకొని నేను కూడా సంఘం కట్టినా, మత్తయి సంఘం, మార్కన్న సంఘం, తిమోతి సంఘాలు పెట్టకండి. అవి సంఘాలు కావు. పరలోక గవిలోనికి రా. ఒకే ద్వారం ఉంటుంది పరలోకానికి. ఆ గవిని గుండా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. బేతేలుకు వచ్చేది ఈ నిర్మాణంలోని కాదు, ఈ కట్టడంలోని కాదు, పరలోకం వెళ్తానికి ఇక్కడికి రావాలి. నీ దృష్టి, నీ మనసు పరలోకం వైపు ఉండాలి. అంటే ఏంటి? ఒక మాట చెప్తే, బేతేల్లో దైవ ప్రత్యక్షత. బేతేలు నివాసులకు దైవ ప్రత్యక్షత ఉండాలి తప్ప గుడి మీద ప్రేమ కాదు. అట్లా చెప్పొచ్చు, అద్దాలు పొలగొట్టకండి. మా గుడి మీద ప్రేమ వద్దని అనగారు, ఇంకా మా ఈ గుడి ఎందుకని తలుపులు ఇవ్వగొట్టద్దు. ఇది మన కోసం కట్టుకున్న మందిరం. ఈ మందిరానికి వచ్చే నీకు దైవ వెలుగు, దైవ ప్రత్యక్షత ఉండాలా. నీ మనోనేత్రాలు వెలిగించబడాలా. నువ్వు దైవజనుడమై ఉండాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయానికి వస్తాం. ఆది కాండము చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను విశ్వాసులకి. ఇది నాలుగో విషయం. ఆది కాండం 35 అధ్యాయం. ఆది కాండం 35 జాగ్రత్త వినాలండి. నేను ప్రభునామం బట్టి పత్రులాడు చెప్తున్నాను. నాలుగో విషయం. 10 నిమిషాలు లేట్ అయినా మనకేం మునిగిపోయేది ఏం లేదు. మనం లేట్గా ప్రారంభించాం. ఆది కాండం 35 అధ్యాయం జాగ్రత్త నేను చదువుతాను, వినండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, ఏమంటున్నాడు? 28 అధ్యాయంలో బేతేలు ఏంటి? అడవిలోంచి పోతున్నాడు. వాళ్ళ ఊరు దాటిపోతా ఉంటే బేతేలు దగ్గర చీకటి పడ్డది. పనికిమాలుడు కదా, వాడు చంపుతాడు ఏమైనా భయానికి బయలుదేరాడు. పగలు బయలుదేరలే. నిమ్మలంగా పొద్దున పోతాడు అనుకోవడానికి రాత్రి చంపేస్తే, అందుకని వాళ్ళ తల్లి చెప్పి పూర్వమైన తొందర ఇద్దరు కూడా సస్తే కొట్టుకుని వస్తే నేను ఎక్కడ పోయేది, నువ్వు మా అన్నలు ఇంటికి పోమని. రెక్క చూడు, ఇంట్లోనే పార్టీలు చేసింది. రెక్క పోయినాడు. వాడు డాడు పండుకున్నాడు, దర్శనం పొందినాడు. బేతేల్లో దర్శనం ఉంది. ఇప్పుడు అక్కడ పోయి 20 సంవత్సరాలు ఉన్నాడు. 21 సంవత్సరం ఉన్నాడు. 7 ఏళ్ళు పని చేస్తే వాళ్ళ మామ, వీడు మోసగాడు అంటే వీడికి మించిన పెద్ద మోసగాడు. వీళ్ళ మామ రిక్క అన్న, వాడు ఇంకా పెద్ద మోసగాడు. 7 ఏళ్ళు ముందు ఆ పిల్లని అడిగినాడు, ఈ పిల్ల అందంగా ఉంది, ఆ రాయిలు నాకు అంటే అల్లుడు ఆ నీకే పోతే ఉరికిస్తాను, మా దేశ నియమం ప్రకారంగా 7 ఏళ్ళు నాకు నౌకరీ చేస్తానంటే, అబ్బే 7 ఏళ్ళేనా పట్టు చేస్తానన్నాడు. మనమైతే పిల్లని ఇస్తాం, 7 దినాలు చేయాలంటే నీతో పని చేస్తాడు 7 దినాలు. ఆ పిల్ల లేకపోతే నాకు అవసరం లేదంటాం కదా. అయితే 7 ఏళ్ళు పని చేయమంటే రాసింది తెలుసా? వాడికంట అవి కొద్ది దినాలు ఉన్నాయట. యాకోబు చూడండి, పిల్ల మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు, రాయల మీద అంత ప్రేమ పెట్టుకున్నాడు. వాళ్ళు అలవాటు ప్రకారం ఫంక్షన్ అంతా అయిపోయింది. రాత్రి గదిలోకి పంపాడు. వీడేమో అనుకున్నాడు, పొద్దున్న లేచి వస్తే అది రాయి కాదు, కళ్ళ చంపుది. ఓ నాయ తలబట్టుకొని కూర్చున్నాడు. పొద్దున వచ్చి, మామా అల్లుడా, ఇది మా దేశ సంప్రదాయం, పెద్దదాని కాబట్టి చిన్నదానికి పెళ్లి చేయమన్నాడు. ఆ మాట ముందు ఏడవచ్చు కదా అంటే మోసగాడే దొరుకుతాడు. అట్లా మళ్ళా చిన్నదాని కోసం మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. తర్వాత మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. మామ ఆస్తులని తన వైపు చేసుకున్నాడు. ఇప్పుడు సమృద్ధి అయిపోయింది. వాళ్ళు మామ కొడుకులందరూ మూతులు చుట్టూ పెట్టారు. వీడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చి మాదంతా దోసుకున్నాడు, మా పిల్లల్ని దోసుకున్నాడు, మా అంతా అని చెప్పి
అందుకే వాడు అడవిలోకి టిఫిన్ తీసుకుపోయింది రాయేది మధ్యాహ్నం పూట అడవిలోకి. మీరంతా అట్టే పోతారు కదా పొలంలో పని చేసేటప్పుడు. పోతే యాకోబు అన్నాడు, చూడు రాహేలు, మీ నాయన మీ అన్నలు నిన్న మొన్న ఉన్నట్టుగా లేరు కదా అంటే, అవునయ్యా నిజమే, ముందు ఎంత ప్రేమ మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడతలేరు, నాతో కూడా మాట్లాడతలేరు అని. అప్పుడు అన్నాడు, దేవుడు నాతో మాట్లాడి పోదాంపా, బేతేలు పోదాంపా మా ఊరికి. సరే పోదాంపా. ఇప్పుడు కుప్ప కట్టుకొని వస్తుంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బేతేలుకు రిటర్న్ వస్తున్నాడు, కానీ దేవుడు మోసగాన్ని ఇష్టపడాడండి. వాడు మోసగాడిగా ఆ రోజు ఏం మందిరం లేదు, ఏం లేదు. ఇది కూడా అన్న ప్రాణం చేశాక 35 ఏళ్ళ నుంచి సేవ ప్రారంభమైంది, కానీ గుడి కట్టింది ఎప్పుడు? 6 ఏళ్ల కింద. అయితే 35 ఏళ్ళ సంగతి ఏంటి? 35 ఏళ్ళు మోసగాడిగా బతికినాడు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వచ్చేటప్పుడు గుడి అయింది. బేతేలుకి రాగానే దేవుడు అన్నాడు, ఎవరై నువ్వు పాపాత్ముడా, మోసగాడా, దొంగ, నీ మామను మోసం చేసి 7 ఏళ్ళు ఎట్టి సాగం చేసి 21 సంవత్సరం చేసి వచ్చావు, ఇదే బతుకు బతికి బేతేలుకి వస్తే నా బేతేలు కూడా నాశనం అవుతుందిరా. బేతేలుకి రమ్మంది దేవుడే, కానీ ఎట్లమ్మన్నాడు? మారు మనసు కుదిరమ్మన్నాడు. దయచేసి నేను మీకు అందరూ చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. ఈ దినాల్లో బైబిల్ స్టడీ తీసుకుంటున్నారు. ప్రతి 4 వచనాలకు ఒకసారి నువ్వు మారు మనసు పొందితేనే కానీ. ఎవరికి చెప్పాడు? మనం అనుకుంటాం మారు మనసు పొందు అన్నమాట లోకంలోని అన్ని జనులకు అనుకుంటాం, అన్ని జనులకు కాదండి. 7 సంఘాల వారికి చెప్తున్నాడు ఈ మాట, నువ్వు మారు మనసు పొందుతూనే కానీ, లేకుంటే జీవవృక్ష ఫలాన్ని తినని అన్నాడు వాళ్ళకి. ప్రతి సంఘానికి చెప్పాడు, నువ్వు మారు మనసు పొందుతూనే కానీ. ఎప్పుడో 30 ఏళ్ల కిందనే మారు మనసు పొందే దేవుని నమ్ముకున్నాను అని చెప్పో వాక్యమ కథ. కానీ ఇప్పుడు ఎట్లున్నావు? రోమా 8:1, ఇప్పుడు క్రీస్తు యేసునంత వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు యేసులో ఉన్నావా? ఇప్పుడు యేసయ్యలో ఉన్నావా? ఇప్పుడు ఆ జీవం కలిగి ఉన్నావా? ఎప్పుడో పోగొట్టుకున్నావు, పుట్టి డబ్బాలాగా వస్తున్నావు, పోతున్నావు. 2 కొరింథీ 5:17, క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, నువ్వు కొత్త సృష్టిగా పాతగా గతించిన సమస్త కొత్తమైనట్టుగా ఉంటున్నావా? బేతేల్లో గంగపీడ ఇప్పుడు బేతేలుకి వచ్చాడు, పాపం మోసగాడు. అందుకని బేతేలో జరిగిన కార్యం ఏంటో గమనించు. ఇంకా పోదాం అనుకున్నాడు. ఇక్కడ నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించని దేవుడు చెప్పాడు. నీ చోటని యేషోవా నీవు నుండి పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టించునని చెప్పగా, మళ్ళా పోయి ఎక్కడైతే బలిపీఠం కట్టావో మళ్ళీ పోయి అక్కడే బలిపీఠం కట్టాలన్నాడు. అక్కడే అబ్రాహాం కట్టుకున్నాడు, వీళ్ళ తాత అబ్రాహాం కట్టుకున్నాడు, యాకోబు తాత కట్టాడు అక్కడే. అందుకే దేవుడు అన్నాడు బలిపీఠం అక్కడ కట్ట అన్నాడు. సరే పోతాడు. యాకోబు తన ఇంటి వారితోనూ అనగా తన భార్య, పిల్లలు, పనివాళ్ళు అందరితో కూడా చెప్పాడు, దాసీలతో కూడా చెప్పాడు. అందరితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ వస్తువులను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళదాము. నా శ్రమ దినములు నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ఇక్కడ కట్టే బలిపీఠం ఏంటంటే పరిచర్య బలిపీఠము. మారుమనసు పొందిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరికి దేవునింట్లో పరిచర్య ఉంది. కానీ పాపముతో, అవిధేయతతో, అక్రమముతో లోకంలో జీవించినట్టుగా ఇక్కడ వచ్చి పరిచయం చేయవాలి. పోయిలా కట్టెలు పెట్టాలన్నా కూడా నువ్వు మారుమనసు పొందుతా. భక్సింగ్ గారి కాలంలో హెబ్రోన్లో అన్నం వడ్డించడానికి పోతే మారుమనసు ఉంటేనే ఇచ్చేవాడు, లేకపోతే మారుమనసు వడ్డించేదానికి ఇచ్చే. ఇప్పుడేమో బచ్చగాళ్ళంతా పోయి అంతా డబ్బా పట్టుకుంటాం. లేదు నేను కూడా పెడతాను, నేను గ్లాసులు పెడతాను, నేను అది పెడతాను, వీడియో పెడతారు, బయటికి పోతారు, పాపంలో జీవిస్తారు. యాకోబు అబ్రహాం అనబడే యాకోబు మామ ఇంటికి పోయాడు. వాడు అన్యుడి దగ్గర 21 సంవత్సరాలు ఉంటే వాడి అన్యుడి పిల్లల్ని పెళ్లి చేసుకుంటే రక్త సంబంధం ఉంది రిబ్కా వాళ్ళే. కానీ వాళ్ళు విగ్రహాలను తీసుకొచ్చారు, లోకాచారాలు తెచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఇంట్లోనే విగ్రహాన్ని ఎత్తుకొచ్చింది రాయలు. ఆచారాలు తెచ్చారు, అలవాట్లు తెచ్చారు. ఆ విగ్రహాల చచ్చినోడికి ఎట్టబెట్టు, బతికినోడికి అడ్డబెట్టు, పెళ్లిని ఎట్టబెట్టు, వాడికి ఎట్టబెట్టు. ఏమనంటే అన్నా ఇది మా గాదులే అన్నా,
మా వాళ్ళంతా అన్నిలే కదా, వాళ్ళ కోసం అన్నా. ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఏం చేస్తారంటే పొద్దున ఒక మీటింగ్ పెడతారు, రాత్రి 3 పెడతారు. పొద్దునేమో అన్నిలో పెట్టి వాళ్ళ బంధువులకు అందరూ పెట్టి పక్కదిన పెట్టి పంపిస్తారు. రాత్రికి ఏమో అన్నారా కానీ అన్న పిల్లడన్నా సాధ్యమంటావా ప్రార్థన చేసుకున్నాను రండి అన్న మా ఇంట్లో మీటింగ్. వాళ్ళే నన్ను కలపరు, వాళ్ళు వినరులే అన్నా, వాళ్ళు వినరు అన్నా. ఇంకా వాళ్ళు వినరు అన్నారు కానీ నువ్వు పొలం పోతావు, నువ్వు ఒక్కదనే పోతావు పరలోకానికి. మనోడు జాను, ఏం పేరే మర్చిపోతుంది నీ పేరు, దుర్గారావు. గోడ అవతలు ఉండేటోడు, ఒక్క నాడైనా వాక్యం వెళ్ళా, ఒక్క నాడైనా. నేను ఇంట్లో పోతే వెనకాల తలుపు, ముందో తలుపు, వెనకాల తలుపు పట్టుకుందామని పోతే ఎప్పుడు నేను అవతలికి వెళ్ళి పోతాడు. ఈ మధ్య కృష్ణవేణు విజయం వచ్చి ఏడ్చేది మందులు అన్ని మీటింగ్లు. మాకు మళ్ళా వచ్చి మన ఇంట్లో పరిచయం చేసి కొన్ని కష్ట దినాల్లో దొంగ సాటుగా ఆ ఇంట్లో నుంచి వచ్చి కిచెన్లో ఏం లేదు పెట్టేది, ఆ కంచెల నుంచి వచ్చేది. రోడ్డు మీద వస్తే అత్త చూస్తుంది, బయట ఆ ఎముక నుంచి వచ్చేది. అట్లా దేవుడి సేవకులను ఆదుకుంది, మర్చిపోలేము. ప్రియులారా, ఆ కఠిన దినాల్లో తాను ఏడ్చిన ఏడుపు ఈరోజు తన భర్తను రక్షించుకుంది, తన పిల్లలు రక్షించబడి ఇవాళ ఖమ్మం జిల్లాలో శ్రేష్ఠ మందిరాలు కట్టుకొని చక్కని పరిచయం చేస్తున్నారు. నిన్న వస్తూ దాంతో చూసి నా హృదయం చాలా సంతోషపడింది. క్రీడాల ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, లోకంలో ఉండే సిద్ధాంతాలు, లోక పద్ధతులు వాటిని విడిచిపెట్టావా? బేతేలకు వస్తే ఒట్టిగా రావద్దు. పాత జీవితాన్ని విడిచిపెట్టు. ఇదిగో సమస్తం పాతవి, సమస్తం కృతమైపోయి అవన్నీ పాతవి వదిలిపెట్టి కొత్తవి, కొత్త జీవితం, కొత్త తీర్మానము, కొత్త చేసుకో తీర్మానం. 6 ఏళ్ళు దేవుడు కనికరించాడు, 7వ సంవత్సరం ఇచ్చాడు. ఇప్పుడైనా తీర్మానం నీ కొరకు బ్రతుకుతానని. తర్వాత ప్రియులారా, ఏమైంది వాళ్ళు చూడండి. యాకోబు ఏమి ఎటువంటి జీవితం, యాకోబే మోసగాడు కానీ ఎంత మారుమోసు పొందాడు చూడండి. అందరు చెప్పాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకి, భార్య పిల్లలకి అందరూ చెప్పాడు, ఏ విగ్రహాలు ఉన్నా ఏమున్నా మొత్తం తీసుకొని రండి, మనం వీడి చేత బేతలు పోలేదు, ఇవి ఇక్కడ సమాధి చేసిపోవాలి మనం. 5వ వచనం, 4వ వచనం, వారు తమ ఎదురున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులకున్న పోగులను యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టి, అంటే సమాధి చేసినాడు. నీ పాత జీవితాన్ని, పాత అలవాట్లు, దేని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావో, నీ సొమ్ములు, నీ సోకులు, నీ ఆస్తులు సమస్తాన్ని సమాధి చేసి ఇక్కడికి వచ్చావంటే బేతేల్లో పునరుత్థాన శక్తిని పొందుతావు, దైవ ప్రత్యక్షతను పొందుతావు. ఈరోజు అట్ట కాదు, అవ్వ కావాలా, బువ్వ కావాలి, నిండగా లోకం కావాలి, లోకంలో ఆస్తులన్నీ సంపాదించుకోవాలి, పొలాలు, భూములు, ఇండ్లు అన్నీ. మళ్ళీ శిల్క పలుకులు పోతా అంటారు, బోధలు చేస్తారు. ప్రభు కొరకు విడిచిపెట్టావా? ప్రభు కొరకు నష్టపోయావా? నీ అలవాట్లు మారాయా? నీ విగ్రహాలు మారిందా? నీ ఆచారాలు మారినాయా? నీ దుర్వ్యసనాలు పోయినాయా? నీ తాగుడు పోయిందా? నీ మాటలు మారినాయా? నీ బ్రతుకు మారిందా? బేతేలు అంటే మారుమనసు పొందుతాం. మారుమనసు అంటే పాపుల కొరకే అని కాదు, లోకం నుండి వారు కాదు, మందిరం నుండి వారు. ప్రకటన 2-3 అధ్యాయాలు తప్పగా చదవండి, అప్పుడే నువ్వు జయ జీవితం జీవిస్తావు. బేతేలుకు వచ్చిన వారు జయ జీవితం జీవించాలి. అది మనం ఇక్కడ చూస్తున్నాం. సమయం లేదు, నేను ముగిస్తాను, ఇప్పటికి ఆలస్యమైంది. చివరి గ్రంథం మార్చి ముగిస్తాను. మోసమీల గ్రంథం 7వ అధ్యాయం, 1 Samuel 7 chapter verse 15. 15వ వచనం. ఇక్కడ సమూయేలు ఉన్నాడు, దావీదుడు. ఏం చేసేవాడంట? బేతేలుకు పోయి న్యాయం చేసేవాడు. దేవుని మందిరం బేతేలులో న్యాయం ఉండాలి, అన్యాయం కాదు.
వాడు చుట్టమని ఒక మాట, వీడు బయట వాడని ఒక మాట, వాడు ఇంటి వాడని ఒక మాట, వీని దగ్గర ఒక మాట, మన దగ్గర ఒక మాట కాదు. దేవుని మందిరములో న్యాయం ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దేవుని కొరకై ప్రయాసపడేవారు కావాలి. అదే బేతేలు. సమూయేలు ఏం చేస్తున్నాడు? ముసలివాడేంత వరకు బేతేలుకి పోతూ వచ్చాడు. బేతేల్లో న్యాయం చేస్తూ వచ్చాడు. అన్యాయం లేదు బేతేల్లో. బేతేల్లో పక్షపాతం లేదు. బేతేల్లో మనుషుల ముఖం చూసి చేసే వ్యవహారం లేదు. బేతేలు అంటే యథార్థత జీవితం. బేతేల్లో న్యాయం ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? రండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా 8వ అధ్యాయం 19-20 చోట వినండి. వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచికుల వారి యొద్దకును కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలుగును. సమస్య వస్తుంది. బేతేల్లో సమస్యలు రావని కాదు, సమస్యల్లో గొడవలు రావని కాదు, సమస్యలో ప్రతిక పరిస్థితులు రావని కాదు. నువ్వు విశ్వాసం కొనసాగుతుంది. వాటికి ఆ సమస్యలకు పరిష్కారం చేయమని చెప్పి లోకం నుండి ఎమ్మెల్యే దగ్గరకో, వార్డు మెంబర్ దగ్గరకో, లేదా తాగుతున్న దగ్గరకో, ఆడి దగ్గరకో, లేదా కోర్టుకో పోవడం కాదు. ఈ దినాల విశ్వాసులు ఆత్మీయంగా ఆ సంఘాలని లోకంలో తీసుకొని పడేస్తున్నారు. ప్రవాక్యం అంటుంది, సజీవులైన వారిని చచ్చిన వారి దగ్గరికి పోయి మాకు న్యాయం చెప్పంటాం. సరియేదేనా? లాకుండే వారంతా కూడా చచ్చిన వారు, పాపంలో చచ్చారు. పాపం నుంచి జీతం మరణం. ఆ త్రాగుబోతులు, ఆ మోసగాడు, ఆ జడ్జెస్, ఆ పోలీసు వాళ్ళు, లేకపోతే లోకం ఉండేవారు మనమే చెప్పడమా? అంతకంటే బెస్ట్. ప్రవాక్యం మెడకు రాయి కట్టుకొని పోయి సముద్రం పడమన్నాడు. అంతకంటే శ్రేష్టమైనది లేదు. కోర్టులు న్యాయం చెప్తాయా? దరిద్రమైన కోర్టులు. పోలీసులు న్యాయం చెప్తారు ఆ దేవుని సంఘానికి. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పనికి మన గొడవల కోసం కోర్టులకు పోతున్నారు మనుషులు. బేతేల్లో న్యాయం అనేది ఉండాలి. బేతేల్లో దేవుని సంఘం పరిశుద్ధమైనది ఉండాలి. నేను చెప్తాను, జడ్జి వచ్చి న్యాయం చేసి నీకు ఎబ్రోడ్ ఇస్తున్నా, పోయి నీ దరిద్ర ఎబ్రోడ్ వద్దు పోతే పోరాటనే. నాకు ఇచ్చిన రక్షణ దానికంటే శ్రేష్టమైంది. నా ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. సీట్ల మీద కూర్చుంటే కొమ్ములు వస్తాయా? అరే నాయన, బైబిల్ పక్కా చదువుకోండి. నాయకత్వం చేసేది పిచ్చోడు చేస్తాడు. ఎవడు పిచ్చోడు? న్యాయపత్రం 9వ అధ్యాయం చదువుకోండి. ద్రాక్ష చెట్టు దగ్గర పోయి మా మీద నాయకుడుగా ఉండు అంటే, ద్రాక్ష చెట్టు అంటే నేను మనుషులు దేవుని సంతోషపెట్టి వదిలిపెట్టి నీ మీద నేను నాయకుడు ఇటు అటు ఊగడానికి చిక్కో. అట్టి ఓలివ చెట్టు అన్నది 9వ అధ్యాయం చదువుకోండి. న్యాయపత్రులు అట్టి ఓలివ చెట్టు అంది, ద్రాక్ష చెట్టు అంది, అంజూరం చెట్టు అంది, అన్ని చెట్లు అన్నాయి. పూర్ణ ఆయన మా నాయకుడే లేడు అన్నది అడవిలో ఉన్న చెట్లన్నీ. ఇప్పుడు ఆఖరి పోయి ముళ్ళ తుప్ప దగ్గర పోయి కనీసం నీవేనా నా మీద నాయకుడు కూడా అంటే, నేను నాయకుడు కావాలన్నా అంట అయితే మీరందరూ నా నీడకు రండి. ఎవరు? ముళ్ళ తుప్ప. ఈరోజు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి మందిరంలో ఉండే నాయకులు నేను చెప్పే మాత్రది ముళ్ళ తుప్పవైతే సంఘాలపై నాయకత్వం చేయి. ముళ్ళ తుప్ప దానికి నీడ ఉన్నది. అదంటే నా దగ్గరికి రా, నా దగ్గర నీడకు రా, నేను నాయకుడు నీకంట. దేవుని మందిరంలో వాక్యం ధర్మశాస్త్ర చక్కని మాటలు చూసారా? వాక్యం చేత న్యాయం కలగాలి. మనుషుల చేత కాదు, కర్ణపిశాచులు కాదు, మంత్రగాడు కాదు, తంత్రగాడు కాదు, లోకస్తులు కాదు. ఇది బేతేలు కాదు. నా సమయం లేదు, ముగిస్తున్నాను. చివరిగా 6వది ఇంకోటి. మోషే గ్రంథం 10వ అధ్యాయం. మోషే 1 Samuel 10 chapter. నీకు ఒకే మీటింగ్ ఉంది కనుక పర్వాలేదు, లేదు ఏం కాదు. మళ్ళీ భోజనం కూడా ఉంది కనుక 3వ వచనం.
దయచేసి నేను చదువుతాను వినండి. మొదటి వచనం, 3 చదువుకు ముందు మొదటి వచనం, 3 సమూయేలు 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బొడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సాధించింది. ప్రియులారా, 6వ విషయం ఏంటంటే బేతేలు. బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ సౌలు అనేవాడు వాళ్ళ ఇంటికి గాడిదలు పోయినాయి. వాళ్ళ నాన్న వచ్చి అన్నాడు, కీసు అన్నాడు. కీసు తండ్రి పేరు. కీసు అన్నాడు, ఇలా సౌలు ఎవరే సౌలు, మన గాడిదలు పోయినారా, ఎక్కడ పోయినా తెలియదు, కొంచెం వెతుకుపోరా అన్నాడు. సౌలు ఒక 12 గంటలు పెట్టుకుని గాడిదలు వెతుక్కుంటూ పోయినాడు. నువ్వు గాడిదలు వెతుక్కుంటూ పోతున్నావు, కుక్కలు వెతుక్కుంటూ పోతున్నావు, లేకుంటే లోకంలో పడ్డ పైసలు అవిగాలు ఇవ్వాలి నీవు వెతుక్కుంటూ పోతున్నావు. లోకంలో బేతేలు వాసి ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో దేనో వెతుక్కుంటూనే పోతుంటున్నావు. పోతా వచ్చే దేవుడు సమయంతో మాట్లాడాడు. వాడు వస్తాడు, మా గాడులు ఎక్కడో ఏం చెప్పమంటాడు, కనుక నువ్వు ఆ తల మీద నూనె పోసి అని అభిషేకించన్నాడు. దేనికోసం? నా ప్రజల మీద రాజుగా ఉండడు. ప్రజలు అడుగుతున్నారు మాకు రాజు కావాలని. దేవుడు అన్నాడు, సరే మీ ఇష్ట ప్రకారం రాజుని చేస్తానని. అప్పుడు ఎవరు చేయాలి రాజుని? సమూయేలు చేయాలి, దేవుని దాసు. సమూయేలు సౌలు మీద నూనె పోసాడు. దేవుడేమో రాజును వెతుకుతున్నాడు, సౌలేమో గాడిదలు వెతుకుతున్నాడు. సౌలుడా బేతేలు వాసి, నువ్వేమో కుక్కల్ని గాడిదల్ని లోకం నుండే పనికి మన వాటిని నువ్వు వెతుకుతున్నావు. భూపాలో కుటుంబం ఉండేది. ఆ వ్యక్తి భలే వాక్యం చెప్తాడండి, ఎప్పుడు చెప్పిన ప్రాణం ఉందని చెప్తాడు. కానీ ఇంటికి పోతే మనకు అడ్రస్ తెలియదు కదా, బయట రోడ్డు మీద అడగాలి ఏమని. కుక్కల ఇల్లు ఎక్కడుందంటే వాళ్ళు వీధిలో చెప్తారు, ఓ అది ఇల్లు అని. అడిగి పోయినావంటే ఒంటరిగా నువ్వు ఇంట్లో పోలేవు, తలుపు కొడితే వాళ్ళు వచ్చి తలుపు తీయాలి. తీస్తే గేట్ లోపల కుక్కలు, లోపలికి పోతే డ్రాయింగ్ రూమ్లో కుక్కలు, బెడ్రూమ్లో పోతే కుక్కలు, కిచెన్లో పోతే కుక్కలు. నేను కథ చెప్పట్లేదండి, అతని పేరు జాన్సన్. మొత్తం ఇంటి నిండా 20-30 కుక్కలు ఉంటాయి. వాటిని పోషిస్తారు. వాళ్ళకి తింటాను తిండి లేదు కానీ కుక్కలకు తిండి పెట్టాలి రోజు. ఇవి చాలావని ఒక రోజు నేను ఇంటికి పోతే వీధి కుక్కలన్నీ గేట్ కాడకు వస్తాయి. వాడికి పెడుతుంటారు ఆయన భార్య, రొట్టెలో తిండి ఏదో పెడతారు. ఇట్లా కుక్కలు ప్రేమించేవాళ్ళు, చెట్లను ప్రేమించేవాళ్ళు, పరికరాల వస్తువులు ప్రేమించేవాళ్ళు, రకరకాల తుచ్చమైన అభిలాషలు కలిగి నశించిపోయేటివి ప్రేమించేటువంటి వాళ్ళు దౌర్భాగ్యంగా జీవిస్తారు లోకంలో. కనుక కుక్కలు ప్రభు వెతుకుతున్నాడు, నాకు రాజు కావాలని వెతుకుతున్నాడు. ప్రియుల సౌరుడా, దేవునికి పనివాడు కావాలి, రాజరికం చేసేవాడు కావాలి, అధికారం ఉండేవాడు కావాలి, దేవుని చేత అభిషేకించబడిన వాడు కావాలి, ఆయన వాక్యం కలిగిన వాడు కావాలి. అప్పుడు నూనె పోసాడు. ఈ సౌలుకి ఏం తెలియదు, నూనె పోసాడు. 3వ వచనం, తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోయి 3 మనుషుల్ని కనబడ్డారు. బేతేలుకు పోయి 3 కనబడతారు. వాళ్ళు ఒక దగ్గర 3 మేకపిల్లలు ఉంటా ఉంది, రొట్టెలు ఉంటా ఉంది, ద్రాక్షరసం ఉంటుంది. వాళ్ళు నీకు రొట్టె ఇస్తారు, తీసుకొని దేవుడు దావీదు నుండి చెప్పాడు సమూయేలు. నిజంగానే వీళ్ళు సమూయేలు వదిలిపెట్టి పోతా ఉంటే ఆ దారిలో 3 కనబడ్డారు. వాళ్ళ దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. అంటే ఒక సూచన, దేవుడిని ఏర్పరచుకున్నాడని దానికి ఒక సూచన. అప్పుడు వాళ్ళు 2 రొట్టెలు సౌలుకి ఇచ్చారు. అడిగిలు ఉన్నారు, మీరు తిన్నారా బాబు అంటే మేము తినలేదు అంటే రొట్టెలు తినండి అని ఇచ్చారు. సరే, స్టోరీ అంతా మనకు టైం లేదు. తర్వాత చూడండి 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీ క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదాన్ని తోచిన దాన్ని చేయము. ప్రియులారా, సమూయేలు ఈ మాట చెప్పాడు, దేవుడిని క్రొత్త మనసు ఇస్తాడు. బేతేల్లో దేవుడిని క్రొత్త మనసు ఇస్తాడు. బేతేల్లో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. బేతేల్లో నిన్ను దేవుడు సేవకునిగా చేసుకుంటాడు. బేతేల్లో నుంచి దేవుడు సేవకురాళ్ళు బయలుదేరాలి. ఏదో ఒక యోహాను ఇమ్మానుయేలు 2 సార్లే కాదు. మరి నువ్వేం చేస్తావు? గుడి కట్టుకున్నామని ఈయన కూర్చొని ఉంటావా? గుడి కట్టుకున్నామని ఈయన కూర్చొని ఉంటావా? నిజంగా నువ్వు రక్షించబడినట్లయితే యవనస్తుడా, యవన సహోదరి, ప్రభు సేవకులకై తీర్మానం చేసుకో. బేతేలు దేవుడు నేను పిలుస్తాను.
ఆకర్షిస్తున్నాడు. బేతేలు దేవుడిని అభిషేకించాలని కోరుతున్నాడు. ఆయన పని లోకంలో విస్తారంగా ఉంది. మీలో ఎవరు నార్త్ ఇండియాకి వస్తే చెప్పండి, నా దగ్గరికి 50 మంది వచ్చినా పెట్టుకుంటాను. 50 మంది వచ్చినా పెట్టుకున్నాను. పోషణ దేవుడు చూసుకుంటాడు. నేను రొట్టె తింటే మీరు రొట్టెలు దొరికితే అన్నం దొరకదా? నేను తింటే మీరు తిన్నట్టు నేను ఉపాసం ఉంటే మీరు కూడా ఉపాసం. మా విశ్వాసంతో సేవ జరుగుతుంది. కనుక నా తలంపు ఏంటంటే చివరిగా 6వదిగా, బేతేలు దేవుడే నీ దేవుడు. బేతేలులో దేవుడు నిన్ను అభిషేకించాలని కోరుతున్నాడు. బేతేలులో నిన్ను దేవుడు తన పనివాడిగా చేసుకోవాలని కోరుతున్నాడు. బేతేలులో దేవుడి పరిచారకులు అవసరమంటున్నారు. బేతేలులో ఆత్మను పొంది నూతన మనసు కలిగి పరిశుద్ధంగా దేవుని పరిచయం చేసేవాళ్ళు, ఆయన వాక్యాన్ని బోధించేవాళ్ళు బేతేలు నుంచి రావాలని కోరుతున్నాడు. అందుకే దేవుడు బేతేలు ఇచ్చాడు. సత్యదాకి ఈయన ఉండొద్దండి. ఇది పట్టుకోండి. ఇది కేవలం ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ నుంచి బయలుదేరిపోవడానికి ఒక దారి, ఇది మధ్య దారి. ఇక్కడికి రావాలా, తయారవ్వాలా, వెళ్ళిపోవాలా, బయటపోయి పరిచయం చేయాలి, ఆత్మను సంపాదించాలా, సంఘాలు కట్టాలా. ఇది బేతేలు యొక్క దర్శనం. చివరి మాట, బేతేలు దేవుడు. బేతేలు కొరకే నేను తీసుకురాలి. ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన 21 చివరి మాట చదువుతాం, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన 21:3 వచనం. అమ్మా చదవండి, ఇంకొంటే చదవడానికి పడుతుంది. చదువు. అప్పుడు ఆయన వారితో కాపురముండెను, వారి ప్రజలందరూ దేవుడే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తూర్చివేయను. చాలండి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకో. బేతేలుకు వచ్చేది ఈ మందిరం నుండి ఈయన రావడానికి కాదు. ఈ బేతేలు దేవుని మందిరం పరలోక గవిని. నువ్వు ఇక్కడ నుండి పరలోకానికి చేరాలి. దేవుని రాజ్యంలో. ప్రకటన 21:3 బేతేలు విశ్వాసికి ఒక వాగ్దానం ఏంటంటే దేవుడే వారితో నివాసం ఉండును. ఇది దేవుని మందిరము, ఇది దేవుని నివాస స్థలము, ఇది పరలోక గవిని. ఇంతవరకు నేర్చుకున్నాం. కానీ చివరిగా ఇది పరలోకానికి వెళ్ళి ఆయనతో నివాసం ఉండడానికి బేతేలు ఇచ్చాడు దేవుడు నీకు. ఆయన దేవుడే వారి దేవుడే ఉండును, ఆయన తన ప్రజలై ఉందురు. దేవుడే వారి దేవుడే ఉండును, వారైన ప్రజలై ఉందురు. అప్పుడు ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును శ్రమలన్నీ, కష్టము, నష్టము, నింద, అవమానం. ఎక్కడ? బేతేలు. బేతేల్లో నిందలు వచ్చినాయి, బేతేల్లో శ్రమలు వచ్చినాయి, బేతేల్లో కష్టాలు వచ్చినాయి, బేతేల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, బేతేల్లో శరీరాలతో పోరాడుతూ వచ్చావు. అయితే కూడా బేతేలులో పడిన కష్టం అంతటిని ప్రభు ఒకనాడు నీ కండ పాశను తూడ్చివేసి పరలోక స్వాస్థ్యానికి హక్కుదారుగా చేస్తాడు. ఆయనతో కూడా నేను కూర్చోబెట్టాను. ప్రియుడా, బేతేలు నుండి 7 శ్రేష్టమైన అనుభవాలు. బేతేలు నుంచి సేవకులు తయారవ్వాలి. సరిపోలేదు, ఇద్దరు పోయినారని ఆడపిల్లలు కూడా తీర్మానం చేసుకోవాలి. ఎంతమంది ఎవరు సేవకు వస్తారు. చక్కని శ్రేష్టమైన వివాదాలు జరుగుతున్నాయి నీకు. ఏదో లోకంలో ఎవడో పెళ్లి చేసుకుంటారు, తల్లిదండ్రులు కూడా మంచోడు అని చేస్తారు. 4 దినాలు తాగుతాడు, తాగుపోతే అయిపోతుంటాడు. అట్లని చెప్పి పెళ్లిల కొరకు కావద్దు. దేవుడు నిజంగా యథార్థంగా బేతేలుని ప్రేమిస్తే దేవుడే నిన్ను ఏర్పరచుకుంటాడు. మీ గుర్తుగా 2 వ్యక్తులు ఏర్పరచుకున్నాడు. ఓ సంతోషమైన విషయం ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు చివరి రోజున, నేను బేతేలు వచ్చిన మొట్టమొదటి రోజు ఆ దుర్గారావు చెల్లెలు వచ్చింది. ఉందా? ఈరోజు వచ్చిందా? మా హైదరాబాద్ ఉంది కదా, రాలే. ఆయన చెల్లెలు ఏం పేరు? పేరు లిడియా. ఫస్ట్ నేను వచ్చిన సండేనే, నాకు తెలియదు ఎవరు వచ్చి ముందు కూర్చుంది. మన విజయ్ తెచ్చింది మరదల్ని. దొంగసాటుకు వచ్చి కూర్చున్నది. ఆ రోజు తీర్మానం చేసుకుంది, ఆ రోజు మారు పూసుకుంది. ఆ రోజు నుంచి ఇక్కడ తీర్మానం చేసుకుని నేను మందిరానికి వెళ్తాను. నేను కల్లూరు అనుకుంటా వాళ్ళు ఉండేది, అదేనా కల్లూరేనా? కల్లూరులో ఫిబ్రవరి సంవత్సరం వెతుక్కుంటూ పోయింది. చాలా దినాల తర్వాత అమ్మే వచ్చి చెప్తే మేము అవునా అన్నాం. అది దేవుని కార్యం. నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను. నేను ఎన్నోసార్లు ప్రయాసపడ్డాను దుర్గారావు కొరకు, కానీ మనుషుడు ఎప్పుడు దొరకలే. ఒకసారి 2 సార్లు బలవంతంగా చెప్పాను కూడా, కానీ ఏమి ఎక్కించుకోలేదు. మూలిగితే భార్య కొంచెం లేట్ అయిందంటే క్యాలెండర్ దించేస్తాడు, బైబిల్ దించేస్తాడు, తగలబెడతాడు. భార్యని
ఇదో కొత్త కేసు. ఎవడన్నా పిండాన్ని 2 దెబ్బలు కొడతాడు కానీ మనోడు ఏం కొట్టాడు, చిచ్చేస్తూ ఉంటాడు. ఈ పగంతా బైబిల్ మీద, కాగితాల మీద, పేపర్ల మీద చూపిస్తాడు. సరే ఏదో చెబుదాం లేదు ఏమో అనుకుంటే దొరకలేదు. లాస్ట్కి రోజున నేను వెళ్ళిపోతున్నాను, అక్కడ సామానంతా బండి ఎక్కిచ్చేసినాను. ఇంకా మీటింగ్ టైం లాస్ట్. అంతకుముందు నేను మల్కారం వెళ్ళి మనం ఉదయాన్నే వెళ్ళి ఆయన కలిసి వచ్చాను సత్యంగా. రెండవదిగా ఈయన దగ్గరకు వచ్చాడు. ఆపరేషన్ అయింది, ఒకరోజు ముందే ఇంటికి వచ్చాడు. నడవలేని పరిస్థితులు ఉన్నాడు. పారిపోలేదు. నేను చూసి మంచుకుంటే పారిపోలేదు. పట్టుకొని ఏం మాట్లాడలేదు. 2 మాటలు ప్లాన్ చేశాను, 2 మాటలు వాకింగ్ చెప్పాను. నాకు టైం లేదు, రా నాతో పాటు. నడవలేడు. ఎక్కువ నా బండి ఎక్కన్నా ఆవిడ కాలు గిర్లు లేవులేండి. 2 వీలర్ బండి మీద ఎక్కించుకొని చక్కగా సత్యం పాములాగా వచ్చాడు. ఏమనుకుంటా అంతకుముందు అస్సలు వినేటోడు కాదు కదా. దేవుడు నడ్డీలో పెట్టాడు, యాకం తీర పెట్టినట్టు వచ్చాడు. మీటింగ్ అయిపోయింది, అందరూ తాడా చెప్పేసినారు, వెళ్ళిపోతూ చెప్పారు. అందులో కూర్చోబెట్టారు, దీన్ని వదిలిపెట్టిపోవాలని చెప్పారు. ఒక రోమర్ని తీసుకొచ్చి నేను కూర్చోబెడితే బేతేలు దైవ సేవకులు చేసి పంపించింది. ఇక్కడ నుంచి మీరు అక్షయపడొద్దులేదు, కానీ బేతేలు ఉండేటువంటి విషయాన్ని నేను చెప్తాను. నేనేం నా వాక్యం ఆయన దగ్గర ఏం లేదు. మేము ఇక్కడ మొదలు చేసి ప్రార్థన కూడా తెలియదు ఆ మనిషికి, ఆయన భార్య తెలుసు. కానీ ఈ రోజున శ్రేష్టమైన దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు. అదే మా సంతోషం, మా ప్రార్థన ఫలితం. నా మొదటి ఆత్మ వాళ్ళ చెల్లెలు, నా చివరి ఆత్మ ఈ మనుషులు. వాళ్ళు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా, ఒప్పుకుంటారు. గనుక ప్రియులారా, బేతేల్లో దేవుడు ఉన్నాడు. బేతేలు దేవుడు నీ దేవుడు. 7 విషయాలు నేర్చుకున్నావు. దయచేసి బేతేల్లో నిలిచి ప్రార్థిస్తున్నావు.